వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఏపీ టెట్కి మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ అయిన ఐసీటీ. ఈ ఐసీటీ టెక్స్ట్ బుక్ అనేది మనం కంప్లీట్గా ఈ ఒక్క వీడియోలోనే మనం తెలుసుకుందాం. ఏపీలో ఇంకా కొన్ని డేస్లో టెట్ ఎగ్జామ్ ఉంది కదా, మరి టెట్ ఎగ్జామ్కి ఐసీటీ అనేది చాలా ఇంపార్టెంట్ టాపిక్. మరి ఈ తక్కువ టైంలో ఈ ఐసీటీ టెక్స్ట్ బుక్ అనేది మొత్తంగా కవర్ అయ్యే విధంగా, అంటే టోటల్గా ఈ ఒక్క వీడియోలోనే మనం తెలుసుకుందాం. మీరు ఈ వీడియోని ఓపిక్గా చివరి వరకు చూసినట్లయితే మీకు ఐసీటీ అనే టాపిక్ టెక్స్ట్ బుక్ ప్రకారం కంప్లీట్ అయిపోతుంది. ఈ వీడియోని స్టార్ట్ చేసే ముందు ఒక రిక్వెస్ట్ ఏంటంటే, ఈ వీడియోని అందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే ఈ వీడియోని హైప్ చేయండి. సమాచార ప్రసార సాంకేతికత పరిచయం, ఐసీటీ ఇంట్రడక్షన్. మనకి ఫస్ట్ ఒక నిర్వచనం ఉంది చూడండి, ఇంపార్టెంట్. ద టెక్నాలజీ ఇట్ సెల్ఫ్ నాట్ ట్రాన్స్ఫర్మేటివ్, ఇట్స్ ద స్కూల్, ద పెడగాజీ దట్ ఈస్ ట్రాన్స్ఫర్మేటివ్. ఈ నిర్వచనాన్ని ఎవరు చెప్పారు? తాన్యా బైరన్. ద టెక్నాలజీ ఇట్ సెల్ఫ్ నాట్ ట్రాన్స్ఫర్మేటివ్, ఇట్స్ ద స్కూల్, ద పెడగాజీ దట్ ఈస్ ట్రాన్స్ఫర్మేటివ్ అనే నిర్వచనం ఎవరిచ్చారు? తాన్యా బైరన్. నెక్స్ట్ సమాచార ప్రసార సాంకేతికత, ఐసీటీ ఫుల్ ఫామ్, ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీస్. ఐసీటీ విస్తరణ రూపం. ఐసీటీ ఫుల్ ఫామ్ ఏంటి? ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీస్. మనకి స్పెల్లింగ్తో సహా మనకి ఇంపార్టెంట్ కాబట్టి ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీస్. అసలు ఐసీటీ అంటే ఏంటి అంటే, భావ ప్రసారం చేయగల, నిలువ చేయగల, సృష్టించగల, నియంత్రించగల, విస్తరించగల సామర్థ్యం ఉన్న వివిధ సాంకేతిక సాధనాలు, వనరుల సముదాయాన్నే ఐసీటీ అని మనం నిర్వచించవచ్చు. కాబట్టి ఐసీటీ నిర్వచనం ఏంటి? భావ ప్రసారం చేయగల, నిలువ చేయగల, సృష్టించగల, నియంత్రించగల, విస్తరించగల సామర్థ్యం ఉన్న వివిధ సాంకేతిక సాధనాలు, వనరుల సముదాయం. నెక్స్ట్ ఐసీటీ సాధనాలు. ఐసీటీ సాధనాలు నాలుగు రకాల ఐసీటీ సాధనాలు అనేవి మనకి ఉపయోగపడతాయి. అవి ఫస్ట్ వచ్చేసి టీవీ, టెలివిజన్. నెక్స్ట్ సెకండ్ వన్ మొబైల్ లేదా ట్యాబ్లెట్. నెక్స్ట్ రేడియో కమ్ టేప్ రికార్డర్. నెక్స్ట్ ఫోర్త్ వన్ కంప్యూటర్. ఐసీటీ సాధనాలు బాగా గుర్తుపెట్టుకోండి, 4. అవి ఒకటి టీవీ, 2 వచ్చేసి మొబైల్ లేదా ట్యాబ్లెట్, ఇంకా 3వది వచ్చేసి రేడియో కమ్ టేప్ రికార్డర్, నెక్స్ట్ 4th వన్ వచ్చేసి కంప్యూటర్. మరి ఇందులో 2 రకాల ప్రసారాలను మనం గమనించవచ్చు. అవి ఒకటి ప్రత్యక్ష లైవ్, ఇంకొకటి ఫ్రీ రికార్డెడ్. ఒకటి లైవ్, ఇంకొకటి ఫ్రీ రికార్డెడ్. ప్రత్యక్ష అంటే ప్రత్యక్ష ప్రసారం ద్వారా మనకి క్రికెట్ మ్యాచ్లు ఇటువంటివన్నీ కూడా చూపిస్తారు కదా, అవి లైవ్. మరి ముందుగా రికార్డ్ చేయబడినవి అంటే ఫ్రీ రికార్డ్. అంటే ముందుగానే స్క్రిప్ట్ రాసుకుని వాటిని రికార్డ్ చేసి మనకి టీవీ సీరియల్స్ లాంటివి ఉంటాయి కదా, అవి. కాబట్టి ప్రసారాలను మనం ఎన్ని రకాలుగా గమనించవచ్చు? 2. ఒకటి ప్రత్యక్ష, ఇంకొకటి ఫ్రీ రికార్డెడ్. ఒకటి ప్రత్యక్ష, ఇంకొకటి ఫ్రీ రికార్డెడ్. లైవ్ అండ్ ఫ్రీ రికార్డెడ్. లైవ్ అంటే ఇవి నేరుగా సంఘటన స్థలం నుంచే మనకి ప్రసారం చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు, చర్చలు, సమావేశాలు, ఆకస్మిక ప్రమాదాలు. ఎక్కడైనా ఆకస్మిక ప్రమాదాలు జరిగినప్పుడు అక్కడి నుంచి మనకి ప్రత్యక్ష ప్రసారం లైవ్ అనేది ఏర్పాటు చేస్తారు కదా. ఇంకా సునామీ, భూకంపాలు, వరదలు మొదలగు వాటిని టీవీలో అలాగే రేడియోలో ప్రత్యక్ష ప్రసారం లైవ్ ద్వారా ప్రసారం చేస్తారు. కాబట్టి ఇవన్నీ వీటికి ఉదాహరణగా మనం చెప్పచ్చు. నెక్స్ట్ ముందుగా రికార్డ్ చేయబడినవి ఫ్రీ రికార్డెడ్. అంటే ముందుగానే ఫ్రీ రికార్డెడ్ అంటే ఏంటి? మనకి పేరులోనే ఉంది కదా, ముందుగానే స్క్రిప్ట్ రాసుకుని వాటిని రికార్డ్ చేసి అందులో కొన్ని ఏమైనా ఎడిట్ చేయాలంటే వాటిని ఎడిట్ చేసి, ఎక్స్ట్రాగా ఏమైనా యాడ్ చేయాలంటే యాడ్ చేసి. వీటికి ఎగ్జాంపుల్గా చెప్పాలంటే సీరియల్స్, ఆటలు, వంటల ప్రోగ్రామ్స్, ఇవన్నీ కూడా ఫ్రీ రికార్డెడ్. అంటే ముందుగానే రికార్డ్ చేసి మనకు ప్రసారం చేస్తారు కదా, కాబట్టి ఇలా చేస్తే వీటిని ఫ్రీ రికార్డెడ్ ప్రోగ్రామ్స్ అని అంటారు. అదే సంఘటనా స్థలం నుంచి నేరుగా మనకి ప్రసారం జరిగితే దాన్ని లైవ్ అంటారు. లేదు ముందుగానే స్క్రిప్ట్ రాసుకుని రికార్డ్ చేసి తర్వాత ప్రసారం చేస్తే ఫ్రీ రికార్డెడ్ అని అంటారు. నెక్స్ట్ వివిధ ఐసీటీ సాధనాలు, వాటి యొక్క ప్రసార నియమాలు. మనకి మోస్ట్ ఇంపార్టెంట్, మనకి క్వశ్చన్ అడగడానికి అవకాశం ఉన్న టాపిక్. మరి ఐసీటీ సాధనాలు ఎన్నని మనం తెలుసుకున్నాము? 4. ఒకటి టెలివిజన్, 2వది వచ్చేసి మొబైల్ లేదా ట్యాబ్లెట్స్, 3వది వచ్చేసి రేడియో అండ్ టేప్ రికార్డర్, చివరిగా 4వ సాధనం కంప్యూటర్స్. మరి వీటిలో ప్రసార నియమాలు ఎలా ఉంటాయనేది మనం తెలుసుకోవాలి. ఫస్ట్ టెలివిజన్లో 1 వే ట్రాన్స్మిషన్ ఉంటే మొబైల్లో 2 వే ట్రాన్స్మిషన్, రేడియో అండ్ టేప్ రికార్డర్లో అయితే 1 వే ట్రాన్స్మిషన్, కంప్యూటర్లో అయితే 2 వే ట్రాన్స్మిషన్. టెలివిజన్లో 1 వే ట్రాన్స్మిషన్ అంటే ఇప్పుడు మనకి టీవీలో ఏమొస్తే మనం అవే చూడగలం, కానీ మనం టీవీని ఇన్స్ట్రక్ట్ చేయలేం కదా, కాబట్టి 1 వే ట్రాన్స్మిషన్. అదే మొబైల్లో అయితే
ఇక్కడ మనం కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వచ్చు. కాబట్టి టూ వే ట్రాన్స్మిషన్. రేడియో అండ్ టేప్ రికార్డర్లో కూడా ఓన్లీ అందులో ఏమొస్తే అయ్యే మనం వినగలం, కానీ మనమేమి వాటికి ఇన్స్ట్రక్ట్ అనేది మనం చేయలేం. మనం చెప్పినట్టు అది వినదు. కాబట్టి రేడియో అండ్ టేప్ రికార్డర్ కూడా వన్ వే ట్రాన్స్మిషన్. మరి కంప్యూటర్ని కూడా మనం ఇన్స్ట్రక్ట్ చేయొచ్చు కదా, కాబట్టి కంప్యూటర్ కూడా టూ వే ట్రాన్స్మిషన్. తర్వాత టెలివిజన్లో ట్రాన్స్మిషన్ ఎలా ఉంటుంది? ఆడియో అండ్ విజువల్ డిస్ప్లే రెండు ఉంటాయి. ఆడియో ఉంటుంది, విజువల్ డిస్ప్లే కూడా ఉంటుంది. మరి మొబైల్స్లో ఆడియో ఉంటుంది, విజువల్ డిస్ప్లే ఉంటుంది, ఇంకా ఇక్కడ టెక్స్ట్, పిక్చర్స్, అలాగే డేటా ఎక్స్చేంజ్ కూడా ఉంటుంది. మన మొబైల్లో డేటా ఎక్స్చేంజ్ కూడా మనం చేసుకోవచ్చు. అదే టెలివిజన్లో అయితే ఓన్లీ ఆడియో అండ్ విజువల్ డిస్ప్లే. రేడియో అండ్ టేప్ రికార్డర్లో అయితే ఓన్లీ మనకి ఆడియోనే ఉంటుంది, అక్కడ మనకి డిస్ప్లే అనేది ఉండదు, అలాగే డేటా ఎక్స్చేంజ్ కూడా ఉండదు. కంప్యూటర్లో అయితే మనకి ఆడియో ఉంటుంది, విజువల్ డిస్ప్లే ఉంటుంది, ఇన్ఫర్మేషన్ని కూడా మనం షేర్ చేయొచ్చు, అంటే డేటా ఎక్స్చేంజ్ కూడా ఉంటుంది. నెక్స్ట్, మరి టెలివిజన్లో ట్రాన్స్మిషన్ ఎలా ఉంటుంది? ఇక్కడ మనకి మ్యాగ్నెటిక్ శాటిలైట్స్ అనేవి యూజ్ చేస్తారు. మరి మొబైల్స్లో అయితే మ్యాగ్నెటిక్ టేప్స్. రేడియో అండ్ టేప్ రికార్డర్లో అయితే శాటిలైట్ అండ్ టేప్ విల్ బి విత్ కేబుల్. మరి కంప్యూటర్స్లో అయితే ఫైబర్ ఆప్టిక్ ఇంటర్నెట్. టెలివిజన్లో ఏం యూజ్ చేస్తారు? మ్యాగ్నెటిక్ శాటిలైట్స్. మొబైల్స్ అయితే మ్యాగ్నెటిక్ టేప్స్. రేడియో అండ్ టేప్ రికార్డర్ అయితే శాటిలైట్ అండ్ టేప్ విల్ బి విత్ కేబుల్. మరి కంప్యూటర్ అయితే ఫైబర్ ఆప్టిక్ ఇంటర్నెట్. మరి టెలివిజన్లో ప్రోగ్రామ్స్ అనేవి యూజర్ కంట్రోల్ చేయలేరు. మరి టీవీలో ఏమొస్తే అవే మనం చూడాలి, కానీ మనం కంట్రోల్ చేయగలమా? కాబట్టి ఇది యూజర్ కంట్రోల్లో ఉండదు. మరి మొబైల్స్ అయితే మరి యూజర్ కంట్రోల్లోనే ఉంటుంది. రేడియో అండ్ టేప్ రికార్డర్ కూడా మరి టీవీ లాగే ప్రోగ్రామ్స్ అనేవి మనం కంట్రోల్ చేయలేం, యూజర్ కంట్రోల్లో ఉండవు. మొబైల్స్ అయితే యూజర్ కంట్రోల్లో ఉంటాయి. టీవీ, రేడియో అండ్ టేప్ రికార్డర్ అయితే యూజర్ కంట్రోల్లో ఉండవు. కంప్యూటర్ కూడా యూజర్ కంట్రోల్లోనే ఉంటుంది, కాబట్టి యూజ్ చేసేవాళ్ళు దాన్ని కంట్రోల్ చేయొచ్చు. టీవీకి అయితే డిటిహెచ్ అలాగే యాంటీనా అనేది అవసరం అవుతుంది. మొబైల్స్ అయితే ఒక సర్వీస్ ప్రొవైడర్ అవసరం అనేది ఉంటుంది. మరి రేడియోకి అయితే ఇన్బుల్ట్ సిస్టమ్, టేప్ రికార్డర్కి అయితే టేప్స్ అనేవి అవసరం. మరి కంప్యూటర్కి అయితే ఒక సాఫ్ట్వేర్ అలాగే ఇంటర్నెట్, ఈ రెండు కూడా కంప్యూటర్కి అవసరం. టీవీ అయితే డిటిహెచ్ యాంటీనా, మొబైల్స్ అయితే సర్వీస్ ప్రొవైడర్, రేడియో అయితే ఇన్బుల్ట్ సిస్టమ్, టేప్ రికార్డర్ అయితే టేప్స్, కంప్యూటర్ అయితే సాఫ్ట్వేర్ అలాగే ఇంటర్నెట్. మరి టెలివిజన్లో మనం వాయిస్ రికార్డ్ చేయొచ్చు అంటే మనం చేయలేం, కానీ డిటిహెచ్ యాంటీనాలో అయితే మనం వాయిస్ రికార్డ్ అనేది పాసిబుల్ అవుతుంది. యాక్చువల్గా టీవీలో అంటే టెలివిజన్లో మనం వాయిస్ రికార్డ్ అనేది చేయలేం, కానీ డిటిహెచ్ యాంటీనాతో అయితే పాసిబుల్ అవుతుంది. మొబైల్స్లో అయితే మన వాయిస్ అనేది రికార్డ్ చేయొచ్చు. టేప్ రికార్డర్లో అయితే మన వాయిస్ రికార్డ్ చేయొచ్చు. రేడియోలో అయితే మన వాయిస్ రికార్డ్ అనేది చేయలేం. నెక్స్ట్ కంప్యూటర్లో మన వాయిస్ రికార్డ్ అనేది మనం చేయొచ్చు కదా, కాబట్టి పాసిబుల్. రికార్డింగ్ అవర్ వాయిస్ ఈజ్ పాసిబుల్ ఇన్ కంప్యూటర్స్. నెక్స్ట్, కంప్యూటర్ హార్డ్వేర్, ఇంటర్నెట్ అంతర్జాలం, టెక్స్ట్, డాక్యుమెంట్లు, స్ప్రెడ్షీట్స్, ప్రజెంటేషన్స్. ఈ టాపిక్స్ గురించి మనం తెలుసుకోవాలి. కంప్యూటర్ హార్డ్వేర్ గురించి తెలుసుకునే ముందు కంప్యూటర్ లక్షణాల గురించి తెలుసుకుందాం. క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ కంప్యూటర్. అవి వేగం. కంప్యూటర్ లక్షణాలు వేగం, ఇంకా ఖచ్చితత్వం, అలాగే నిలువ సామర్థ్యం, ఇంకా విశ్వసనీయత, బహుళ రంగ ప్రయోజనం, వినియోగ సౌలభ్యం, విసుగు విరామం లేకుండా పనిచేయగల సామర్థ్యం. వేగం. ఇప్పుడు మనం కంప్యూటర్ యూజ్ చేసి క్యాలిక్యులేషన్స్ కనుక చేసినట్లయితే మనకన్నా వేగంగా, చాలా స్పీడ్గా, యాక్యురేట్గా మనకి ఫలితాలు అనేవి వస్తాయి. ఇప్పుడు మనం కరెక్ట్గా ఇన్స్ట్రక్ట్ చేస్తే కనుక ఎంత పెద్ద క్యాలిక్యులేషన్స్ అయినా మనకి చాలా స్పీడ్గా మనకి రిజల్ట్ ఇస్తుంది, యాక్యురేట్గా ఇస్తుంది. అలాగే నిలువ సామర్థ్యం అంటే స్టోరేజ్. కంప్యూటర్లో మనకు కావాల్సిన డేటాను మనం సృష్టించవచ్చు, మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు, అలాగే దాంట్లో మనం స్టోరేజ్ చేసుకోవచ్చు. మరి కంప్యూటర్ మెమరీలో నిలువ ఉండే సౌకర్యం ఉంది కదా, కాబట్టి నిలువ సామర్థ్యం. మరి కంప్యూటర్లో సమాచారాన్ని నిల్వ చేసే సామర్థ్యాన్ని ఏ రూపంలో కొలుస్తారంటే బైట్ల రూపంలో కొలుస్తారు. చాలా ఇంపార్టెంట్, బైట్ల రూపంలో కొలుస్తారు. మరి కంప్యూటర్లో ఏ లాంగ్వేజ్ ఉంటుంది? బైనరీ లాంగ్వేజ్ ఉంటుంది. మనం ఏమి ఇచ్చినా సరే కంప్యూటర్ అనేది బైనరీ లాంగ్వేజ్లో కన్వర్ట్ చేసుకుంటుంది. 1 బిట్ అంటే 0,1. మరి 1 బైట్ అంటే 8 బిట్లు. 1 బైట్ అంటే 8 బిట్లు. 1 బిట్ అంటే 0,1 మనకు తెలుసు కదా. మరి 1 బైట్ అంటే 8 బిట్స్. 1024 బైట్స్ అంటే 1 కిలోబైట్. 1024 కిలోబైట్స్ అంటే 1 మెగాబైట్.
మరి 1024 మెగాబైట్స్ అంటే 1 గిగాబైట్, 1024 గిగాబైట్స్ అంటే 1 టెరాబైట్. మనకి ప్రమాణాలు అనేవి ఇవే కాదు, ఇంకా చాలా ఉంటాయి, అవి కూడా మనం తెలుసుకోవాలి. వీటి తర్వాత కూడా ఇంకా ఉంటాయి, అవి కూడా మనం తెలుసుకుంటే మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మంచిది. ఇటువంటి ఇంపార్టెంట్ టాపిక్స్ చదివేటప్పుడు మీరు ఇంటర్నెట్లో ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ అనేది ఒక నోట్స్లో రాసుకోవడం మంచిది. ఎందుకంటే మనకి టెక్స్ట్ బుక్లో ఉన్నవి అడుగుతారని ఉండదు కదా, కాబట్టి కొన్నిసార్లు టెక్స్ట్ బుక్ పరిధి దాటొచ్చు. కాబట్టి ఇట్లాంటివి చదివేటప్పుడు, ఇట్లా ఇంపార్టెంట్ టాపిక్స్ చదివేటప్పుడు ఇంటర్నెట్లో సెర్చ్ చేయండి. నెక్స్ట్ విశ్వసనీయత. కంప్యూటర్ చాలా విశ్వసనీయమైనది. ఒక అప్లికేషన్ ఎన్నిసార్లు ఉపయోగించినా ఒకే విధంగా ఫలితాలను అనేవి ఇస్తుంది. అంటే ఒక కంప్యూటర్లో మనకు ఒక రిజల్ట్ చూపించి వేరే కంప్యూటర్లో ఇంకొక రిజల్ట్ చూపించడం అనేది ఉండదు. ఎన్నిసార్లు అయినా అదే ఫలితం ఇస్తుంది. కాబట్టి విశ్వసనీయత అనే క్యారెక్టరిస్టిక్ అనేది కంప్యూటర్కు ఉంది. తర్వాత బహుళ రంగ ప్రయోజనం. కంప్యూటర్ అనేది కేవలం ఒక రంగమే కాదు, చాలా రంగాల్లో మనకు ఉపయోగపడుతుంది. మనకి ఎడ్యుకేషన్లో, పరిశ్రమల్లో, హాస్పిటల్స్లో, ఇలా అనేక రంగాల్లో మనకి కంప్యూటర్ యూజ్ అవుతుంది కదా, కాబట్టి బహుళ రంగ ప్రయోజనం. నెక్స్ట్ వినియోగ సౌలభ్యం. మనకి కంప్యూటర్ అనేది కొంచెం ఇంగ్లీష్ వస్తే చాలు, ఎవరైనా సరే కొంచెం ట్రైనింగ్ తీసుకుని కొంచెం ఇంగ్లీష్ వస్తే దీన్ని ఎవరైనా యూజ్ చేయొచ్చు. చదువుకున్న వాళ్ళు, చదువు రాని వాళ్ళని ఏమీ ఉండదు. కొంచెం కంప్యూటర్ జ్ఞానం తెలిసి కొంచెం ఇంగ్లీష్ వస్తే చాలు, ఎవరైనా సరే కంప్యూటర్ని వాడచ్చు. నెక్స్ట్ విసుగు విరామం లేకుండా పని చేయగల సామర్థ్యం. మరి కంప్యూటర్ అనేది హ్యూమన్ కాదు కదా, కాబట్టి దీనికి విసుగు ఉండదు, విరామం ఉండదు, ఎప్పుడైనా పనిచేస్తుంది. హ్యూమన్ బీయింగ్స్ అయితే రెస్ట్ కావాలి, కానీ కంప్యూటర్ అనేది ఒక యంత్రం, మెషిన్, కాబట్టి దీనికి విసుగు ఉండదు, విరామం లేకుండా పనిచేస్తుంది. మనం ఉపయోగించే కంప్యూటర్లో వివిధ విభాగాలు ఉన్నాయి. ఒకటి ఇన్పుట్ విభాగం, ఇంకొకటి సెంట్రల్ ప్రాసెసింగ్ విభాగం. సెంట్రల్ ప్రాసెస్ యూనిట్ అంటే CPU, మనకి అబ్రివేషన్ పరంగా కూడా ఇంపార్టెంట్. CPU అంటే సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్, సెంట్రల్ ప్రాసెసింగ్ విభాగం. నెక్స్ట్ అవుట్పుట్ విభాగం. ఎన్ని విభాగాలు ఉన్నాయి? ఇన్పుట్ విభాగం, సెంట్రల్ ప్రాసెసింగ్ విభాగం, తర్వాత అవుట్పుట్ విభాగం. మరి సెంట్రల్ ప్రాసెసింగ్ విభాగాన్ని సెకండరీ విభాగం అని అంటారు. ఇంపార్టెంట్, సెంట్రల్ ప్రాసెసింగ్ విభాగాన్ని సెకండరీ విభాగం అని అంటారు. మరి ఇన్పుట్ విభాగం ద్వారా మనం ఏమైతే ఇన్స్ట్రక్షన్స్ ఇస్తామో, మనం ఇన్పుట్ పరికరాల ద్వారా ఇన్స్ట్రక్షన్స్ ఎవరికి ఇస్తాం? కంప్యూటర్కి ఇస్తాం. మరి కంప్యూటర్లో ప్రాసెస్ అయ్యి మనకేమవుతుంది? అవుట్పుట్ విధానంలో మనకి అవుట్పుట్ పరికరాల ద్వారా మనకి డిస్ప్లే అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, మీరు కీబోర్డ్ ద్వారా మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ని ఇన్పుట్ విభాగం ద్వారా మీరు సెర్చ్ చేశారు. చేసినప్పుడు అది ప్రాసెస్ అయ్యి మీకు ఏమవుతుంది? స్క్రీన్ మీద డిస్ప్లే అవుతుంది. కాబట్టి ఇన్పుట్ విభాగంలో ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ అనేవి CPUలో ప్రాసెస్ అయ్యి తర్వాత ఏమవుతుంది? అవుట్పుట్ విభాగంలో మనకి డిస్ప్లే అనేది అవుతుంది. కంప్యూటర్లో వివిధ విభాగాలు, మెయిన్గా 3 విభాగాలు ఉంటాయి. ఇన్పుట్ విభాగం, సెంట్రల్ ప్రాసెసింగ్ విభాగం, అవుట్పుట్ విభాగం. ఇన్పుట్ విభాగం ద్వారా మనం ఏవైతే ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చామో అవి సెంట్రల్ ప్రాసెసింగ్ విభాగంలో ప్రాసెస్ అవుతాయి. మరి ఈ CPUలో మళ్ళీ 3 విభాగాలు ఉంటాయి. ఒకటి కంట్రోల్ విభాగం, ఇంకొకటి ALU అంటే అర్థమెటిక్ మరియు లాజికల్ విభాగం, ఇంకొకటి 3వ విభాగం వచ్చేసి మెమరీ విభాగం. మరి ఇక్కడ ప్రాసెస్ అయిన సమాచారం అనేది అవుట్పుట్ ద్వారా మనకి అవుట్పుట్ విభాగంలో మనకి కనబడుతుంది, డిస్ప్లే అవుతుంది. మరి ఈ CPUలో 3 విభాగాలు ఉంటాయి కదా, ఈ టోటల్గా ఈ విభాగాన్ని అంతా కలిపి సెకండరీ విభాగం అని అంటారు. మరి ఇన్పుట్ పరికరాలు ఏంటో మనం తెలుసుకోవాలి. మనకి క్రింది వాటిలో ఇన్పుట్ పరికరం కానిది ఏది, అయినది ఏది అని అడగచ్చు. కాబట్టి ఇన్పుట్ పరికరాలు ఏంటో చూద్దాం. కీబోర్డ్, మౌస్, స్కానర్, లైట్ పెన్, జాయ్స్టిక్, గ్రాఫిక్ ప్యాడ్, ఆప్టికల్ మార్క్ రీడర్, OMR అంటే ఏంటి? ఆప్టికల్ మార్క్ రీడర్. ఇంకా MICR అంటే మ్యాగ్నెటిక్ ఇంక్ క్యారెక్టర్ రీడర్. నెక్స్ట్ OCR అంటే ఆప్టికల్ క్యారెక్టర్ రీడర్. ఇంకా స్పీచ్ రికగ్నిషన్ సిస్టమ్, బార్కోడ్ రీడర్, పంచ్ కార్డ్స్, పంచ్ పవర్ టేప్స్, టచ్ ప్యాడ్, టచ్ స్క్రీన్, మైక్రోఫోన్, వెబ్ కెమెరా, మ్యాగ్నెటిక్ డ్రమ్ములు, ఇవన్నీ కూడా ఇన్పుట్ పరికరాలు. చాలా ఇంపార్టెంట్. ఇన్పుట్ విభాగం అంటే కంప్యూటర్కి మన సమాచారం అందించడానికి, మనం ఇన్స్ట్రక్ట్ చేయడానికి ఉపయోగించే విభాగమే ఇన్పుట్ విభాగం. మరి ఇన్పుట్ పరికరాలు ఏంటి? కీబోర్డ్, మౌస్, స్కానర్, లైట్ పెన్, జాయ్స్టిక్, గ్రాఫిక్ ప్యాడ్, ఆప్టికల్ మార్క్ రీడర్, మ్యాగ్నెటిక్ ఇంక్ క్యారెక్టర్ రీడర్, ఆప్టికల్ క్యారెక్టర్ రీడర్, స్పీచ్ రికగ్నిషన్ సిస్టమ్, బార్కోడ్ రీడర్, పంచ్ కార్డ్స్, పంచ్ పవర్ టేప్స్, టచ్ ప్యాడ్, టచ్ స్క్రీన్, మైక్రోఫోన్, వెబ్ కెమెరా, మ్యాగ్నెటిక్ డ్రమ్ములు. నెక్స్ట్ సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్.
ఈ సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్లో 3 విభాగాలు ఉంటాయి. మరి ఈ సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్లో 3 విభాగాలు ఉంటాయి. మరి ఇందులో కంప్యూటర్ పనితీరు నియంత్రించడానికి కంట్రోల్ యూనిట్ ఉంటుంది. మరి గణిత ప్రక్రియలు, తార్కిక పనులు చేయడానికి ఏం ఉపయోగపడుతుంది? ఇందులో ఏఎల్యు ఉపయోగపడుతుంది. మరి సమాచారం నిల్వ చేయడానికి మెమరీ యూనిట్ అనేది ఉపయోగపడుతుంది. సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్లో 3 విభాగాలు ఉంటాయి, బాగా గుర్తుపెట్టుకోండి. సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్లో 3 విభాగాలు ఉంటాయి, 3 పార్ట్స్ ఉంటాయి. మరి అవి కంట్రోల్ విభాగం, ఏఎల్యు, అలాగే మెమరీ. మరి కంట్రోల్ విభాగం ఎందుకు యూజ్ అవుతుంది? కంప్యూటర్ పనితీరుని నియంత్రించడానికి కంట్రోల్ యూనిట్. మరి ఏఎల్యు దేనికి అంటే తార్కిక పనులు, గణిత ప్రక్రియలు ఉంటాయి కదా, అవి చేయడానికి. మరి మెమరీ ఎందుకు యూజ్ అవుతుంది? మనందరికీ తెలుసు కదా, స్టోరేజ్ చేయడానికి, సమాచారాన్ని నిల్వ చేయడానికి. మరి వీటితో పాటు అధిక సమాచారాన్ని నిల్వ చేయడానికి, ఎక్కువ సమాచారాన్ని స్టోరేజ్ చేసుకోవడానికి సెకండరీ యూనిట్ను ఉపయోగిస్తారు. మీకు ఎక్కువ స్టోరేజ్ యూజ్ చేయడానికి ఏం యూజ్ చేస్తారన్నప్పుడు సెకండరీ యూనిట్ అని మీరు ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. మరి ఈ సిపియులోనే ప్రాసెసింగ్ పరికరాలు ఉంటాయి. అవి సౌండ్ కార్డ్, అలాగే మైక్రో ప్రాసెసర్. ప్రాసెసింగ్ పరికరాలు ఏవి? సౌండ్ కార్డ్, అలాగే మైక్రో ప్రాసెసర్. నెక్స్ట్ అవుట్పుట్ యూనిట్. కంప్యూటర్కి అందించిన సమాచారం ప్రాసెస్ అయిన తర్వాత మనకి ఏవైతే ఫలితాలు అందించడానికి ఉపయోగపడే వ్యవస్థ ఉంటుందో అదే అవుట్పుట్ విభాగం. మరి అవుట్పుట్ పరికరాలు ఏంటి అంటే ఎల్సిడి లేదా ఎల్ఈసి యూనిట్లు, లేదా మానిటర్, ప్రింటర్, ప్లాటర్, స్పీకర్ మొదలైన వాటిని మనకు కావాల్సిన సమాచారాన్ని అందించే అవుట్పుట్ పరికరాలుగా మనం చెప్పొచ్చు. అవుట్పుట్ పరికరాలు ఏవి? ఎల్సిడి లేదా ఎల్ఈసి యూనిట్లు, లేదా మానిటర్, ఇంకా ప్రింటర్, ప్లాటర్, స్పీకర్. నెక్స్ట్ కొన్ని సాంకేతిక పదాలు ఏంటో చూద్దాం. ఫైల్ అంటే ఒక చిత్రం, వీడియో, పాట, కార్యక్రమం మొదలైనవి ఒక ఫైల్గా చెప్పచ్చు. అంటే ఓన్లీ ఒక పిక్చర్ ఉందనుకోండి, లేదన్నా ఒక వీడియో ఉంది, లేదన్నా ఒక పాట ఉంది, కార్యక్రమం ఒకటే, దాన్ని ఏమంటారు? ఫైల్ అంటారు. ఒక చిత్రం లేదా ఒక వీడియో, ఒక పాట, ఒక కార్యక్రమం, దాన్ని ఫైల్ అంటారు. మరి ఫోల్డర్ అంటే కొన్ని ఫైళ్ళ సముదాయం. ఫోల్డర్ని డైరెక్టరీ అని కూడా అంటారు. ఇప్పుడు ఒక ఫోల్డర్లో మరికొన్ని ఫోల్డర్స్ని కూడా మనం ఉంచవచ్చు. నెక్స్ట్ డిస్క్ ఎందుకు యూజ్ అవుతుందంటే ఫైల్స్, ఈ ఫోల్డర్స్. ఒక చిత్రం అంటే, ఒక వీడియో అంటే, ఒక పాట అంటే ఫైల్ అని తెలుసుకున్నాము. కొన్ని ఫైల్స్ల సముదాయాన్ని ఫోల్డర్ అని తెలుసుకున్నాము. మరి వీటిని నిలువ చేయటకు ఉపయోగపడేవి డిస్కులు. ఉదాహరణకి హార్డ్ డిస్క్, పెన్ డ్రైవ్, డివిడి లేదా సిడి, మెమరీ కార్డ్. డిస్కులకి ఏమి ఎగ్జాంపుల్గా చెప్పచ్చు? హార్డ్ డిస్క్, పెన్ డ్రైవ్, డివిడి లేదా సిడి, మెమరీ కార్డ్. నెక్స్ట్ సాఫ్ట్వేర్ రకాలు, సాఫ్ట్వేర్ టైప్స్. కంప్యూటర్ సాఫ్ట్వేర్ ప్రధానంగా 2 రకాలు, 2 టైప్స్. ఫస్ట్ వన్ ఈజ్ అప్లికేషన్ సాఫ్ట్వేర్. సెకండ్ వన్ ఈజ్ ఆపరేటింగ్ సిస్టమ్ సాఫ్ట్వేర్, అంటే సిస్టమ్ సాఫ్ట్వేర్. ఫస్ట్ వన్ ఈజ్ అప్లికేషన్ సాఫ్ట్వేర్, సెకండ్ వన్ ఈజ్ ఆపరేటింగ్ సిస్టమ్ సాఫ్ట్వేర్. అప్లికేషన్ సాఫ్ట్వేర్ అనేది ఒక ప్రత్యేకమైన పనిని నిర్వర్తించడానికి తయారు చేసే సాఫ్ట్వేర్ ప్రోగ్రామ్. ఒక ప్రత్యేకమైన పని నిర్వర్తించడానికి తయారు చేసిన సాఫ్ట్వేర్ ప్రోగ్రామ్ని అప్లికేషన్ సాఫ్ట్వేర్ అని అంటారు. మరి అప్లికేషన్ సాఫ్ట్వేర్కి ఎగ్జాంపుల్ ఎంఎస్ ఆఫీస్, విఎల్సి మీడియా ప్లేయర్, విన్యాంప్. ఫర్ ఎగ్జాంపుల్ ఎంఎస్ ఆఫీసే తీసుకోండి. ఎంఎస్ ఆఫీస్ అనేది డాక్యుమెంట్స్ని క్రియేట్ చేసుకోవడానికి బాగా యూజ్ అవుతుంది. అంటే ఒక ప్రత్యేకమైన పనికి దీన్ని ప్రోగ్రామ్ చేశారు కాబట్టి ఇటువంటి వాటిని అప్లికేషన్ సాఫ్ట్వేర్ అంటారు. ఎంఎస్ ఆఫీస్, విఎల్సి మీడియా, విన్యాంప్ అనేవి అప్లికేషన్ సాఫ్ట్వేర్కి ఎగ్జాంపుల్. నెక్స్ట్ ఆపరేటింగ్ సిస్టమ్ అంటే ఇది కంప్యూటర్ని పనిచేయించడానికి ఉపయోగపడుతుంది. అప్లికేషన్ సాఫ్ట్వేర్ అంటే అది ప్రత్యేకంగా ప్రోగ్రామ్ చేయబడింది. కానీ ఆపరేటింగ్ సిస్టమ్ అంటే ఇటువంటి ప్రోగ్రామ్స్ అన్నీ సక్రమంగా పనిచేయాలి అంటే ఈ ఆపరేటింగ్ సిస్టమ్ అనేది తప్పనిసరిగా ఉండాలి. మరి ఆపరేటింగ్ సిస్టమ్కి ఎగ్జాంపుల్స్ విండోస్, లినక్స్, దాస్, మ్యాక్. విండోస్, లినక్స్, దాస్, మ్యాక్. మరి మొబైల్స్లో ఎటువంటి ఆపరేటింగ్ సిస్టమ్ యూజ్ చేస్తారంటే ఆండ్రాయిడ్, ఐఓఎస్, విండోస్. మొబైల్స్లో ఆండ్రాయిడ్, ఐఓఎస్, విండోస్. మరి అప్లికేషన్ సాఫ్ట్వేర్కే మరికొన్ని ఎగ్జాంపుల్స్ చెప్పాలంటే ఎంఎక్స్ ప్లేయర్, క్యాండీ క్రష్. ఎంఎస్ ఆఫీస్, విఎల్సి మీడియా ప్లేయర్, విన్యాంప్ తర్వాత ఎంఎక్స్ ప్లేయర్ అలాగే క్యాండీ క్రష్ కూడా అప్లికేషన్ సాఫ్ట్వేర్కి ఎగ్జాంపుల్గా మనం చెప్పొచ్చు. అప్లికేషన్ సాఫ్ట్వేర్కి ఎగ్జాంపుల్స్ ఎంఎస్ ఆఫీస్, విఎల్సి మీడియా ప్లేయర్, విన్యాంప్, ఎంఎక్స్ ప్లేయర్, క్యాండీ క్రష్. మరి ఆపరేటింగ్ సిస్టమ్కి అయితే విండోస్, లినక్స్, దాస్, ఎంఎస్సి, మ్యాక్.
ఇంకా మొబైల్స్లో అయితే ఆండ్రాయిడ్, ఐఓఎస్, విండోస్. నెక్స్ట్ ఇంటర్నెట్. కంప్యూటర్ల అనుసంధానాన్ని నెట్వర్క్ అంటారు కదా, మనందరికీ తెలుసు. మరి ఈ నెట్వర్క్లను మళ్ళీ అనుసంధానించిన నెట్వర్క్నే ఇంటర్నెట్ అని అంటారు. కంప్యూటర్ల అనుసంధానాన్ని నెట్వర్క్ అంటారు. మళ్ళీ ఈ నెట్వర్క్లను మళ్ళీ అనుసంధానించిన నెట్వర్క్నే ఇంటర్నెట్ అంటారు. ఈ ఇంటర్నెట్ ద్వారా కొన్ని మిలియన్ల కంప్యూటర్లు అనేవి అనుసంధానించబడతాయి, కలపబడతాయి. మరి దీని ద్వారా ఒకరి సమాచారాన్ని ఇంకొకరు పంచుకోవచ్చు, ఇంకా వార్తలు షేర్ చేసుకోవచ్చు, సమాచారం షేర్ చేసుకోవచ్చు, ఒకరి అభిప్రాయాలని మరొకళ్ళు షేర్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వెబ్, WWW. దీన్ని వరల్డ్ వైడ్ వెబ్ అంటారు. ఈ వరల్డ్ వైడ్ వెబ్ని సింపుల్గా ఏమంటారు? వెబ్ అని పిలుస్తారు. మరి వెబ్ అనేది ఒక లైబ్రరీ లాంటిది. ఇందులో మనకి కోట్లాది పేజీల టెక్స్ట్, బొమ్మలు, శబ్దాలు, కదిలే ఇమేజెస్, ఇంకా రకరకాల వెబ్ పేజీలు అనేవి ఇంటర్నెట్తో అనుసంధానించి ఉంటాయి. ఈ వెబ్ పేజీల మధ్య ఏముంటాయంటే లింక్స్ ఉంటాయి. ఒక పేజీలోని అక్షరాలు లేదా బొమ్మలపై మనం క్లిక్ చేస్తే అది మిమ్మల్ని మరో పేజీలోకి తీసుకెళ్తుంది. మరి ఈ వెబ్ పేజీలు మనం చూడాలంటే మనకి మైక్రోసాఫ్ట్ ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్, అలాగే గూగుల్ క్రోమ్ వంటి బ్రౌజర్లు అనేవి అవసరం. మీకు క్వశ్చన్లకు కూడా అడగచ్చు, బ్రౌజర్గా మనకి ఏం యూజ్ అవుతాయంటే, బ్రౌజ్ చేయడానికి మనకి ఏం యూజ్ అవుతాయంటే ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్, అలాగే గూగుల్ క్రోమ్. మనం బ్రౌజ్ చేయడానికి ఏం యూజ్ అవుతాయి? ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్, గూగుల్ క్రోమ్. ఇంటర్నెట్ అంటే అనేక నెట్వర్క్లతో కూడిన భారీ స్థాయి నెట్వర్క్. మరి WWW వెబ్ అంటే ఇది కొన్ని కోట్ల పేజీల సమాచారం. నెక్స్ట్ ఈమెయిల్. ఈమెయిల్ అంటే ఎలక్ట్రానిక్ మెయిల్. ఈ ఈమెయిల్ అనేది కంప్యూటర్ మనకు అందించే ఒక పోస్టల్ సర్వీస్ లాంటిది. మనకి పోస్టుల ద్వారా సందేశాలు వస్తాయి కదా, అలాగే మనం కూడా వేరే వాళ్ళకి సందేశాలు పంపించాలన్నా, వేరే వాళ్ళు మనకి సందేశాలు పంపించాలన్నా ఈ ఈమెయిల్ అనేది యూజ్ అవుతుంది. వీటికి ఎగ్జాంపుల్స్ జీమెయిల్, రెడిఫ్ మెయిల్, హాట్మెయిల్, యాహూ మెయిల్. మెయిల్కి ఎగ్జాంపుల్స్ ఏంటని అడగచ్చు, కాబట్టి జీమెయిల్, రెడిఫ్ మెయిల్, హాట్మెయిల్, యాహూ మెయిల్. మీరు ఈమెయిల్ ఉపయోగించాలి అంటే ఫస్ట్ మీకు జీమెయిల్ అకౌంట్ అనేది ఉండాలి. దీన్ని మీరు ఎలా క్రియేట్ చేసుకుంటారంటే గూగుల్ సెర్చ్ ఇంజిన్లోకి వెళ్ళండి. గూగుల్ సెర్చ్ ఇంజిన్లోకి వెళ్ళి మీ పేరు మీద జీమెయిల్ అకౌంట్ అనేది క్రియేట్ చేసుకోవాలి. దీన్ని ఎలా క్రియేట్ చేసుకోవాలి అంటే బ్రౌజర్ ద్వారా మీరు gmail.com కానీ, yahoomail.com కానీ, hotmail.com కానీ ఇందులో ఏదైనా ఒక వెబ్సైట్ని ఓపెన్ చేయండి. మీరు టైప్ చేయండి gmail.com, లేకపోతే yahoomail.com, లేకపోతే hotmail.com. వీటిలో ఏదైనా ఒక వెబ్సైట్ని ఓపెన్ చేయండి. తర్వాత కొత్తగా అకౌంట్ ఓపెన్ చేయడానికి సైన్అప్ అనేది క్లిక్ చేయండి. మీకు సైన్అప్ నొక్కగానే మీకు ఏమేమి ఫిల్ చేయాలో మీకు అన్నీ కనబడతాయి, కాబట్టి రిజిస్ట్రేషన్ ఫారంని నింపండి. ఇప్పుడు అకౌంట్ని క్రియేట్ చేసుకోండి. ఈ అకౌంట్ని క్రియేట్ చేసుకున్న తర్వాత మీరు ఆ రిజిస్ట్రేషన్ అనేది చేసుకున్న తర్వాత అకౌంట్ని క్రియేట్ చేసుకున్న తర్వాత సైన్ ఇన్ బటన్ని నొక్కండి. మీరు ఆ అకౌంట్ క్రియేట్ చేసుకున్న తర్వాత సైన్ ఇన్ అనే బటన్ నొక్కండి. ఈ సైన్ ఇన్ అనే బటన్ నొక్కిన తర్వాత మీ యూజర్ నేమ్ ఇవ్వండి. మీరు ఏదైతే యూజర్ నేమ్ అనేది క్రియేట్ చేసుకున్నారో అది ఇచ్చి మీరు పాస్వర్డ్ అనేది పెట్టుంటారు కాబట్టి పాస్వర్డ్ని టైప్ చేయండి. ఇప్పుడు మీకు జీమెయిల్ అకౌంట్ అనేది క్రియేట్ అయింది. ఇప్పుడు మీరు ఈమెయిల్లో ఇన్బాక్స్లో మీకు వచ్చిన మెయిల్స్ని చూడొచ్చు. మీకు వచ్చిన మెయిల్స్ అనేవి ఇన్బాక్స్లో ఉంటాయి. అలాగే కంపోజ్ ద్వారా మీరు ఇతరులకు మెయిల్స్ పంపచ్చు. మీకు వచ్చిన ఈమెయిల్స్ ఏమో ఇన్బాక్స్లో ఉంటాయి. మీరు ఎవరికైనా మెయిల్స్ పంపాలంటే కంపోజ్ ద్వారా మీరు పంపచ్చు. ఈ మెయిల్స్ని ఇతరులకు ఫార్వర్డ్ కూడా చేయొచ్చు. నెక్స్ట్ సెర్చ్ ఇంజన్లు. సెర్చ్ ఇంజన్స్ ద్వారా మనకి కావాల్సిన సమాచారాన్ని, తెలియని సమాచారాన్ని మనం వీటి సహాయంతో పొందొచ్చు. www.google.com లేదా www.altavista.com, అలాగే www.yahoo.com. ఇవన్నీ కూడా సెర్చ్ ఇంజన్స్కి ఎగ్జాంపుల్స్. సెర్చ్ ఇంజన్స్కి ఎగ్జాంపుల్స్ ఏంటి? www.google.com, నెక్స్ట్ www.altavista.com, ఇంకొక ఎగ్జాంపుల్ www.yahoo.com. ఇవన్నీ కూడా సెర్చ్ ఇంజన్స్కి ఎగ్జాంపుల్. చాటింగ్ అంటే ఇతర ప్రాంతంలో ఉన్న వారితో ఈ ఆన్లైన్ వ్యవస్థ ద్వారా మెసేజ్ల రూపంలో సమాచారాన్ని పంపించడం. ఇది ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తికి పంపచ్చు, లేదా ఒకేసారి ఒకరికంటే ఎక్కువ వ్యక్తులకు కూడా చాట్ చేసే అవకాశం అనేది ఉంటుంది. నెక్స్ట్ న్యూస్ గ్రూప్. ఇందులో విజ్ఞాన, వినోద సంబంధ చర్చలు అనేవి జరుగుతాయి. మరి ఈ చర్చల్లో పాల్గొనడం ద్వారా ప్రపంచవ్యాప్తంగా ఉన్న మిగిలిన వారితో అభిప్రాయాలు షేర్ చేసుకోవచ్చు, ఇంకా సూచనలు, సలహాలు కూడా పొందొచ్చు. వెబ్కామ్ అంటే ఈ వెబ్ కెమెరా సౌకర్యంతో ఆన్లైన్ వీడియో సంభాషణ అనేది జరపచ్చు. వెబ్కామ్ దేనికి యూజ్ అవుతుంది? ఆన్లైన్లో వీడియో సంభాషణకు యూజ్ అవుతుంది.
స్కైప్ ద్వారా ఏం చేయొచ్చు, వీడియో చాటింగ్ అనేది చేయొచ్చు. నెక్స్ట్ ఈ కామర్స్ అంటే ఏమీ లేదు, ఇది ఒక ఆన్లైన్ షాపింగ్ అనమాట. సో ఆన్లైన్లో మనం షాపింగ్ చేసే సౌకర్యమే ఈ కామర్స్. ఫర్ ఎగ్జాంపుల్ అమెజాన్, ఫ్లిప్కార్ట్ మొదలైనవన్నీ ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా ఈ కామర్స్లోకి వస్తాయి. ఈ కామర్స్కి ఎగ్జాంపుల్ అమెజాన్, ఫ్లిప్కార్ట్ ఎక్సెట్రా. నెక్స్ట్ ఎంఎస్ ఆఫీస్ అనేది రకరకాల ఆఫీస్ వర్క్స్ ఉంటాయి కదా, అవి చాలా ఈజీగా చేసుకోవడానికి మైక్రోసాఫ్ట్ అనే కంపెనీ దీన్ని రూపొందించింది. ఎంఎస్ ఆఫీస్ని ఏ కంపెనీ రూపొందించింది? మైక్రోసాఫ్ట్. మరి ఇందులో ప్రధానంగా 4 కార్యక్రమాలు ఉంటాయి. మనందరికీ తెలుసు, ఎంఎస్ వర్డ్, ఎంఎస్ ఎక్సెల్, ఎంఎస్ పవర్ పాయింట్, ఎంఎస్ యాక్సెస్. ఎంఎస్ వర్డ్, ఎంఎస్ ఎక్సెల్, ఎంఎస్ పవర్ పాయింట్ అనేవి అందరికీ కూడా తెలుసు. కాబట్టి ఇందులో 3 ప్రధానమైనవి. కానీ 4వది ఏంటి? ఎంఎస్ యాక్సెస్. ఈ ఎంఎస్ ఆఫీస్లో ప్రధానంగా యూజ్ చేసేది ఎంఎస్ వర్డ్, ఎంఎస్ ఎక్సెల్, ఎంఎస్ పవర్ పాయింట్. వీటి గురించి సింపుల్గా తెలుసుకోండి చాలు. ఎంఎస్ వర్డ్ అనేది మీకు ఒక వైట్ డాక్యుమెంట్ టైప్లో ఉంటుంది. మీరు ఎంఎస్ వర్డ్ని ఓపెన్ చేయగానే మీకు ఒక వైట్ డాక్యుమెంట్ అనేది అపీర్ అవుతుంది. మీకు కావాల్సిన విధంగా మీరు టైప్ చేసుకోవచ్చు. ఇందులో మీరు ప్రశ్నాపత్రాలు, లేఖలు, రిపోర్ట్లు, శుభలేఖలు, పట్టికలు, అగ్రిమెంట్లు ఇటువంటివన్నీ కూడా మీరు అందంగా ఆకర్షణీయంగా తయారు చేసుకోవచ్చు. కాబట్టి మీరు ఎంఎస్ వర్డ్ అనగానే డాక్యుమెంట్స్ ప్రిపేర్ చేసుకోవడానికి యూజ్ అవుతుందని సింపుల్గా గుర్తుపెట్టుకోండి. ఎంఎస్ ఎక్సెల్ అయితే నెక్స్ట్ ఎంఎస్ ఎక్సెల్ అనగానే మీకు స్ప్రెడ్షీట్స్ అనేవి గుర్తు రావాలి. మీకు ఎంఎస్ ఎక్సెల్లో ఏముంటాయి? స్ప్రెడ్షీట్స్ ఉంటాయి. వీటి ద్వారా మీరు క్యాలిక్యులేషన్స్ చేసుకోవచ్చు. ఓన్గా ఫార్ములాస్ అనేవి మీరు ప్రిపేర్ చేసి మీరు క్యాలిక్యులేషన్స్ అనేవి చాలా ఈజీగా చేయొచ్చు. ఎంఎస్ ఎక్సెల్లో మీకు కాలమ్స్ అలాగే రోస్ అనేవి ఉంటాయి. నెక్స్ట్ ఎంఎస్ పవర్ పాయింట్ అనగానే మీరు ఒక టెక్స్ట్ని కానీ లేకపోతే ఒక సమాచారాన్ని కానీ అందంగా ఆకర్షణీయంగా చేయడానికి యూజ్ అవుతుందని గుర్తుపెట్టుకోండి. ఎంఎస్ పవర్ పాయింట్ అనగానే ఒక టెక్స్ట్ని లేదా ఒక ఇమేజ్ని అందంగా తయారు చేయడానికి, స్లైడ్ షోస్ చేయడానికి యూజ్ అవుతుందని బాగా గుర్తుపెట్టుకోండి. ఎంఎస్ వర్డ్ లేదా వర్డ్ ప్రాసెసర్. మరి ఈ ఎంఎస్ వర్డ్ని స్టార్ట్ చేయాలంటే ఫస్ట్ మీరు కంప్యూటర్లో స్టార్ట్ని క్లిక్ చేయాలి. తర్వాత ఆల్ ప్రోగ్రామ్స్లోకి వెళ్ళాలి. ఆల్ ప్రోగ్రామ్స్లో మైక్రోసాఫ్ట్ ఆఫీస్లోకి వెళ్ళి ఎంఎస్ వర్డ్ 2007 మీద క్లిక్ చేయాలి. అప్పుడు మీకు ఎంఎస్ వర్డ్ అనేది ఓపెన్ అవుతుంది. మరి ఇలా ఓపెన్ అవ్వగానే మీకు వర్డ్ ఇంటర్ఫేస్లో టైటిల్ బార్, మెనూ బార్, టూల్ బార్స్ అలాగే రూలర్స్ అనేవి ఉంటాయి. మీకు మెనూ బార్లో ఫైల్, ఎడిట్, వ్యూ, ఇన్సర్ట్, ఫార్మాట్, టూల్స్, టేబుల్, విండో, హెల్ప్. మెనూ బార్లో ఏముంటాయి? ఫైల్, ఎడిట్, వ్యూ, ఇన్సర్ట్, ఫార్మాట్, టూల్స్, టేబుల్, విండో, హెల్ప్ ఇటువంటి కమాండ్స్ అనేవి ఉంటాయి. చూసారు కదా, మీకు ఎంఎస్ వర్డ్ అనేది ఈ విధంగా ఉంటుంది. ఇలా వైట్గా ఉన్నది డాక్యుమెంట్. ఇక్కడ మీకు పక్కన స్క్రోల్ బార్ అనేది ఉంది కదా, మీకు కావాల్సిన విధంగా కిందకి కావాలంటే కిందకి, పైకి కావాలంటే పైకి మీరు స్క్రోల్ చేయొచ్చు. ఇక్కడ మెనూ బార్ ఉంది కదా, ఇక్కడేమో రూలర్. సో ఈ విధంగా ఎంఎస్ వర్డ్ ఇంటర్ఫేస్ అనేది ఉంటుంది. మీరు ఒక కొత్త డాక్యుమెంట్ని క్రియేట్ చేయాలంటే ఫైల్ జాబితాలోకి వెళ్ళి న్యూ పైన క్లిక్ చేయాలి. తర్వాత వచ్చే టాస్క్ పెన్లో బ్లాంక్ డాక్యుమెంట్ పై క్లిక్ చేయాలి. ఇప్పుడు కొత్త బ్లాంక్ డాక్యుమెంట్ అనేది ఓపెన్ అవుతుంది. మీకు డాక్యుమెంట్ అనేది ఇలాగ ఖాళీగా ఉంటుంది కదా, దీనిపైన మీరు కీబోర్డ్ సహాయంతో టెక్స్ట్ అనేది టైప్ చేసుకోవచ్చు. లేకపోతే మీరు ఎక్కడి నుంచైనా కాపీ చేసి పేస్ట్ చేయొచ్చు. మీరు టెక్స్ట్ని ఎడిట్ కూడా చేయొచ్చు. అలాగే మీరు ఏదైనా ఒక పదం తప్పుగా రాసుంటే మీరు అక్కడ కర్సర్ పెట్టి మీరు బ్యాక్ స్పేస్ యూజ్ చేయొచ్చు, డిలీట్ యూజ్ చేయొచ్చు. కర్సర్ యూజ్ చేసి మీరు ఆ తప్పుని సెర్చ్ చేసి మళ్ళీ కొత్త టెక్స్ట్ని యాడ్ చేయొచ్చు. లేదు మీరు టెక్స్ట్ మొత్తం డిలీట్ చేయాలంటే మీరు టెక్స్ట్ మొత్తం సెలెక్ట్ చేసుకుని డిలీట్ లేదా బ్యాక్ స్పేస్ నొక్కితే సరిపోతుంది. మీరు డిలీట్ అయినా నొక్కచ్చు, బ్యాక్ స్పేస్ అయినా నొక్కినా మీకు ఆ టెక్స్ట్ అనేది పోతుంది. మీరు సేవ్ చేసుకోవాలంటే ఫైల్ మెనూలోనే మీరు సేవ్ యాజ్ అని క్లిక్ చేస్తే సేవ్ అవుతుంది. మీకు నచ్చిన టెక్స్ట్ని సెలెక్ట్ చేసుకుని కాపీ చేయొచ్చు, దాన్ని వేరే చోట మీరు పేస్ట్ చేయొచ్చు. మీరు పేజ్ సెటప్ మార్చాలి అంటే ఫైల్ మెనూలో పేజ్ సెటప్ క్లిక్ చేయాలి. తర్వాత ఏమవుతుంది, మీరు క్లిక్ చేయగానే డైలాగ్ బాక్స్ అనేది వస్తుంది. అక్కడ మీరు మార్జిన్, పేపర్ అంశాల్లో అవసరమైన మార్పులు చేసుకుని ఓకే క్లిక్ చేస్తే సరిపోతుంది. మీరు ఏదైనా కావాల్సిన సమాచారాన్ని ప్రింట్ చేసుకోవాలంటే ఫైల్ మెనూలోనే ప్రింట్ అనే ఆప్షన్ని క్లిక్ చేయాలి. అప్పుడు మీకు మళ్ళీ డైలాగ్ బాక్స్ అనేది వస్తుంది. మీరు ప్రింట్ క్లిక్ చేసిన తర్వాత కూడా మీకు డైలాగ్ బాక్స్ అనేది ప్రత్యక్షమవుతుంది.
అప్పుడు ఫైల్ నేమ్ టైప్ చేసి ఆ ఫైల్ని మీరు సెలెక్ట్ చేసి అప్పుడు మీకు అందుట్లో ఒక పేజీ కావాలా లేకపోతే మొత్తం పేజెస్ అన్ని ప్రింట్ చేయాలో సెలెక్ట్ చేసుకుని మౌస్తో డ్రాగ్ చేసుకుని మీరు ప్రింట్ అనేది చేసుకోవచ్చు. నెక్స్ట్ టెక్స్ట్ను ఫార్మాట్ చేయడం అంటే టెక్స్ట్ని మనకి కావాల్సిన స్టైల్లో మనం మార్చొచ్చు. మీకు ఫార్మాట్ మెనూలో మీకు నచ్చిన ఫాంట్ని క్లిక్ చేయొచ్చు. మరి ఫాంట్ సైజు స్టైలు కలర్ మార్చడానికి ఫార్మాట్ మెనూ అనేది యూస్ చేయాలి. నెక్స్ట్ బుల్లెటెడ్ నెంబర్డ్ జాబితాలను మనం రూపొందించవచ్చు. ఇది మనకి ఫార్మాట్ మెనూలో ఉంటుంది, దాన్ని క్లిక్ చేసుకోవాలి. అప్పుడు మనకి డైలాగ్ బాక్స్ అనేది వస్తుంది. తర్వాత మీకు ఎలాంటి స్టైల్ కావాలో క్లిక్ చేసి ఓకే చేస్తే సరిపోతుంది. నెక్స్ట్ పారాగ్రాఫ్ని ఫార్మాట్ చేయడం. మీకు నచ్చిన పేరాని సెలెక్ట్ చేసుకుని దానికి రైట్కి కావాలంటే రైట్కి, లెఫ్ట్కి కావాలంటే లెఫ్ట్కి, మీకు ఆ పారాగ్రాఫ్ కరెక్ట్గా సెంటర్లోకి రావాలంటే సెంటర్లోకి మీరు దాన్ని క్లిక్ చేస్తే సరిపోతుంది. నెక్స్ట్ ఎంఎస్ వర్డ్లో హెల్ప్ అనే ఆప్షన్ కూడా ఉంటుంది. ఇప్పుడు నెక్స్ట్ ఎంఎస్ ఎక్సెల్. ఈ ఎంఎస్ ఎక్సెల్ అనేది ఎక్కువ మంది విద్యార్థులు కానీ ఒక కంపెనీలో ఎక్కువ మంది ఎంప్లాయీస్ ఉన్నప్పుడు కానీ వాళ్ళ జీతభత్యాల గురించి కానీ మీకు ఎడ్యుకేషన్కి సంబంధించి అయితే మార్కులు ర్యాంకులు ఎక్కువ మందికి ఒకేసారి ఈజీగా ర్యాంకులు ఇవ్వడానికి కానీ మన ఒక ఫార్ములాని ఎంటర్ చేయడం ద్వారా చాలా ఈజీగా ఒకేసారి చాలా తక్కువ టైంలోనే మనం అందరికీ కూడా ర్యాంక్స్ ఇవ్వడానికి ఈ ఎంఎస్ ఎక్సెల్ అనేది యూజ్ అవుతుంది. అలాగే ఇందులో గణిత పట్టికలు అలాగే గ్రాఫ్లు చిత్రీకరించడానికి కూడా చాలా బాగా యూజ్ అవుతుంది. మరి ఈ ఎంఎస్ ఎక్సెల్లో స్ప్రెడ్షీట్స్ ఉంటాయని తెలుసుకున్నాం కదా. అసలు స్ప్రెడ్షీట్ అంటే ఏంటి? మరి స్ప్రెడ్షీట్ని ఎందుకు యూజ్ చేస్తారు అంటే ఎక్సెల్ తరహాలోనే ఒక ప్రోగ్రామ్ డేటాని నిల్వ చేసి మదింపు చేసి నిర్వహించేందుకు వాడతారు. మీరు ఇక్కడ చూసినట్లయితే ఎంఎస్ ఎక్సెల్ అనేది ఈ విధంగా ఉంటుంది. మీకు ఇక్కడ సెల్స్ కనబడుతున్నాయి కదా ఈ విధంగా. మరి ఇవి రోస్ కాలమ్స్ ఈ విధంగా ఉంటాయి. కాబట్టి ఈ రో అలాగే కాలం మధ్య ఉన్న కూడల్ని ఏమంటారంట సెల్ అని అంటారు. ఈ పర్టికులర్ పార్ట్ని సెల్ అంటారు. కాబట్టి రో మరియు కాలంల కూడలు ఏమవుతుంది? సెల్. రో అంటే అడ్డు వరుస, సమాంతర సెల్ల సమూహం. మరి కాలం అంటే నిలువ వరుస. మరి సెల్ అంటే రో మరియు కాలంల కూడలి ప్రదేశాన్ని సెల్ అని అంటారు. మరి సెల్ అడ్రస్ అంటే ఏంటో కూడా తెలుసుకోవాలి. నిలువ వరుసలో ఉన్న వాటిని అక్షరాలతో సూచించి అడ్డు వరుసలో ఉన్న వాటిని సంఖ్యలతో సూచించి తర్వాత సంఖ్య రాస్తే సెల్ అడ్రస్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ A12 B4 ఇవన్నీ కూడా సెల్ అడ్రస్కి ఒక ఎగ్జాంపుల్గా మనం చెప్పొచ్చు. ఎక్సెల్ని ఎలా ప్రారంభించాలి? స్టార్ట్లోకి వెళ్ళి ఆల్ ప్రోగ్రామ్స్లోకి వెళ్ళి ఎంఎస్ ఆఫీస్లోకి వెళ్ళి ఎంఎస్ ఎక్సెల్ 2007 అని క్లిక్ చేయాలి. మీరు ఎక్సెల్ని స్టార్ట్ చేయగానే మీకు ఇలాగా రోస్ కాలమ్స్తో ఉన్న గళ్ళతో కూడిన ఒక ఇంటర్ఫేస్ అనేది ఓపెన్ అవుతుంది. మీకు అందుట్లో 3 వర్క్ షీట్స్ అనేవి ఉంటాయి. షీట్ 1, షీట్ 2, షీట్ 3. మీరు ఎక్సెల్లో ఎక్కడ మీరు వర్క్ చేయాలనుకుంటున్నారో ఆ సెల్ని 2 టైమ్స్ క్లిక్ చేస్తే మీరు ఎక్కడికి వెళ్ళడం అనేది జరుగుతుంది. ఇక్కడ కూడా మీరు సేమ్ ఎంఎస్ వర్డ్ లాగా డిలీట్ బ్యాక్ స్పేస్ని యూస్ చేసి మీకు ఏమైనా కరెక్షన్స్ ఉంటే వాటిని డిలీట్ చేసి మళ్ళీ ఎంటర్ అనేది క్లిక్ చేయొచ్చు. సేమ్ ఎంఎస్ వర్డ్ లాగే సేవ్, కట్, కాపీ, క్లోజ్ అనేవి ఉంటాయి. మీరు పైన గల యాక్టివ్ సెల్లో ఫార్ములాని టైప్ చేయాలి. మీరు ఏదైతే ఫార్ములాని యూజ్ చేస్తారో దానికి ముందు మీరు ఖచ్చితంగా = అనేది పెట్టాలి. మీరు ఫార్ములా టైప్ చేసే ముందు కంపల్సరీ = అనే గుర్తు మీరు యూజ్ చేయాలి. మీరు ఎంఎస్ ఎక్సెల్లో క్రియేటింగ్ గ్రాఫ్ టూల్స్ మీరు గ్రాఫ్లను సృష్టించవచ్చు. చార్ట్ విజార్ట్లో మీరు కోరుకున్న చార్ట్ని మీరు క్లిక్ చేసుకుని నెక్స్ట్ మీద క్లిక్ చేయాలి. వీటిలో మీకు ప్లస్ కావాలంటే ప్లస్, మైనస్, యావరేజ్, సో ఇటువంటి క్యాలిక్యులేషన్స్ అన్నీ కూడా మీరు చేయొచ్చు. ఈ ఎంఎస్ ఎక్సెల్లో రోస్ అండ్ కాలమ్స్ని మీరు ఉన్న వాటికన్నా కొత్తవి కూడా మీరు ఇన్సర్ట్ చేయొచ్చు, అంటే తీసుకురావచ్చు. ఎలా అంటే మీరు మౌస్ పాయింటర్ని రో లేదా కాలం హెడ్డింగ్ వద్ద ఉంచి ఇన్సర్ట్ మెనూలో రో లేదా కాలం అని క్లిక్ చేయాలి. మీకు ఇన్సర్ట్ మెనూలోకి వెళ్ళి రో లేదా కాలం మీకు ఏది అవసరమైతే అది క్లిక్ చేయాలి. అప్పుడు మీకు కొత్త రో లేదా కాలం అనేది వస్తుంది. ఎంఎస్ ఎక్సెల్ అనేది కంప్లీట్ అయింది కదా. నెక్స్ట్ ఎంఎస్ పవర్ పాయింట్. మనం ముందే తెలుసుకున్నాం కదా, ఎంఎస్ పవర్ పాయింట్ అనేది ఏదైనా ఒక టెక్స్ట్ని అందంగా ఆకర్షణీయంగా చూపర్లకి అతి తక్కువ సమయంలో అర్థవంతంగా చూపడానికి కంప్యూటర్లో చేసే చిత్రీకరణే ఎంఎస్ పవర్ పాయింట్. పిల్లలకి నార్మల్గా చెప్తే కన్నా ఇట్లా అట్రాక్టివ్గా టెక్స్ట్ని డిజైన్ చేయడం, మన పాఠానికి యానిమేషన్ జోడించడం, ఇట్లా చేయడం ద్వారా పిల్లలకి ఇంకా అట్రాక్టివ్గా ఉంటుంది. కాబట్టి ఈ ఎంఎస్ పవర్ పాయింట్ అనేది ఎడ్యుకేషన్లో బాగా యూజ్ అవుతుంది.
కాబట్టి ప్రేక్షకులకు హ్యాండ్అవుట్ రూపంలో దీన్ని మనం అందించవచ్చు. ఈ ఎంఎస్ పవర్ పాయింట్ని ఎలా స్టార్ట్ చేయాలి? సేమ్ స్టార్ట్లోకి వెళ్తాం, తర్వాత ఆల్ ప్రోగ్రామ్స్లోకి వెళ్తాం, తర్వాత ఎంఎస్ ఆఫీస్లోకి వెళ్ళి ఇప్పుడు మనకి ఎంఎస్ పవర్ పాయింట్ కావాలి కాబట్టి ఎంఎస్ పవర్ పాయింట్ అని క్లిక్ చేస్తాం. మరి పవర్ పాయింట్లో ఎటువంటి మెనూస్ ఉంటాయంటే ఫైల్, ఎడిట్, వ్యూ, ఇన్సర్ట్, ఫార్మాట్, టూల్స్, స్లైడ్ షో. మనం తెలుసుకున్నాం కదా స్లైడ్ షో అని. కాబట్టి స్లైడ్ షో, విండో, హెల్ప్ మెనూలు అనేవి ఉంటాయి. చూసారు కదా, ఈ విధంగా ప్రజెంటేషన్ అనేది చేయొచ్చు, మనం సేవ్ చేయొచ్చు. అలాగే స్లైడ్ బ్యాక్గ్రౌండ్ కూడా మనం మార్చచ్చు. మరి ఎంఎస్ పవర్ పాయింట్లో బ్యాక్గ్రౌండ్ పిక్చర్ని ఎలా మార్చాలి అంటే ఫార్మాట్ మెనూలో నుంచి బ్యాక్గ్రౌండ్ క్లిక్ చేసి, తర్వాత బ్యాక్గ్రౌండ్ ఫిల్ లిస్ట్ క్లిక్ చేసి, తర్వాత ఫిల్ ఎఫెక్ట్స్, తర్వాత సెలెక్ట్ పిక్చర్, ఇన్సర్ట్, తర్వాత ఓకే. ఇలాగా బ్యాక్గ్రౌండ్ పిక్చర్ అనేది మనం మార్చచ్చు. మరి ఇందులో కలర్ స్కీమ్ని ఎలా మార్చాలంటే ఫార్మాట్లో నుంచి స్లైడ్ డిజైన్లోకి వెళ్ళాలి, తర్వాత కలర్ స్కీమ్స్. ఇక్కడ బొమ్మల్ని కూడా మనం ఇన్సర్ట్ చేయొచ్చు. దీనికి మీకు క్లిప్ ఆర్ట్ అనేది యూజ్ అవుతుంది. నెక్స్ట్ ఓఈఆర్స్. ఓఈఆర్స్ అంటే ఓపెన్ ఎడ్యుకేషనల్ రిసోర్సెస్, తెలుగులో సార్వత్రిక విద్యా వనరులు. ఓపెన్ ఎడ్యుకేషనల్ రిసోర్సెస్. ఈ సార్వత్రిక విద్యా వనరులు, ఓపెన్ ఎడ్యుకేషనల్ రిసోర్స్ అనేవి ఒక రకమైన అభ్యసన వనరులుగా మనం పిలవచ్చు. ఇవి టెక్స్ట్, దృశ్య శ్రవణ రూపాల్లో కలగలిపి ఉంటాయి. ఇవి మనకి ఫ్రీగా లభించే ఒక డిజిటల్ వనరులు. వీటికి ఎగ్జాంపుల్గా చెప్పాలంటే ఈ బుక్స్, సాఫ్ట్వేర్స్ కొన్ని మనకి ఫ్రీగా లభిస్తాయి కదా కోర్సులు అనేవి. ఇవన్నీ కూడా ఈ ఓఈఆర్స్కి, ఓపెన్ ఎడ్యుకేషనల్ రిసోర్స్కి ఎగ్జాంపుల్గా మనం చెప్పచ్చు. మరి 2001లో www.wikipedia ఆర్గనైజేషన్తో ప్రపంచవ్యాప్తంగా ఈ ఓఈఆర్స్ అనేవి స్టార్ట్ అయినాయి. 2001లో www.wikipedia ఆర్గనైజేషన్తో ప్రపంచవ్యాప్తంగా ఈ ఓపెన్ ఎడ్యుకేషనల్ రిసోర్స్ అనేవి స్టార్ట్ అయ్యాయి. నెక్స్ట్ అమెరికాలోని మెసాచ్యూసెట్స్ సాంకేతిక సంస్థ ఎంఐటి. ఎంఐటి అంటే ఏంటి? అమెరికాలోని మెసాచ్యూసెట్స్ సాంకేతిక వ్యవస్థ. ఈ సంస్థ అనేక కోర్సులకు సంబంధించి పాఠ్యాంశాలని ఫ్రీగా అందరికీ అందుబాటులోకి తెచ్చింది. ఫస్ట్ అయితే 2001లో వికీపీడియా ఆర్గనైజేషన్తో ఓఈఆర్స్ అనేవి స్టార్ట్ అయ్యాయి. నెక్స్ట్ ఎంఐటి, అమెరికాలోని మెసాచ్యూసెట్స్ సాంకేతిక సంస్థ వివిధ కోర్సులను అందరికీ ఫ్రీగా అందుబాటులోకి తెచ్చింది. మరి మన దేశంలో అయితే ఐజీఎన్ఓయు, తర్వాత ఎన్పిటిఈఎల్ ఇలాంటివి మనకి ఓఈఆర్స్ అనేవి నిర్వహిస్తున్నాయి. మన దేశంలో ఎవరు అందిస్తున్నారు? ఐజీఎన్ఓయు, అలాగే ఎన్పిటిఈఎల్. సో ఇవి ఓఈఆర్స్ని నిర్వహిస్తున్నాయి. ఈ ఓపెన్ ఎడ్యుకేషనల్ రిసోర్స్ వల్ల మనకి యూజెస్ ఏంటంటే, ప్రయోజనాలు ఏంటంటే, ఇవి మనకి ఫ్రీగా లభిస్తాయి కాబట్టి మనం ఫ్రీగా వీటిని యూజ్ చేసుకోవచ్చు. ఎన్నిసార్లు అయినా వీటిని మనం వినియోగించవచ్చు. మరి వీటిని మనకి కావాల్సిన విధంగా కూడా మనం మార్చుకోవచ్చు. ఈ వనరులను ఒకదానితో మరొకటి అనుసంధానించి లేదా కలిపి మనం కొత్త వనరులను కూడా సృష్టించుకునే వీలు అనేది ఉంటుంది. ఇలా సృష్టించిన కొత్త వనరులు తిరిగి అందరికీ అందించే అవకాశం కూడా ఉంటుంది. దీన్నే 4Rs అంటారు. ఈ 4Rs అనేవి చాలా చాలా ఇంపార్టెంట్. మరి 4Rs అంటే ఒకటి రీయూజ్, ఇంకోటి రివైజ్, తర్వాత రీమిక్స్, తర్వాత రీడిస్ట్రిబ్యూట్. రీయూజ్, రివైజ్, రీమిక్స్, రీడిస్ట్రిబ్యూట్. ఇంటర్నెట్ వినియోగంలో ఆచార వ్యవహారాలని లేదా మర్యాదలను ఏమంటారు? నెటిక్విట్స్ అని అంటారు. మరి ఈ ఓఈఆర్స్కి సంబంధించి ఎన్సిఎఫ్ 2005 ఒక నిర్వచనం ఇచ్చింది. అది సన్నివేశాల కల్పన ద్వారా అర్థవంతమైన సమ్మిళిత విద్యను అందించాలి. సన్నివేశాల కల్పన ద్వారా అర్థవంతమైన సమ్మిళిత విద్యను అందించాలని ఎవరు చెప్పారు? ఎన్సిఎఫ్ 2005. కొన్ని ఓఈఆర్ వెబ్సైట్లు అనేవి మనం తెలుసుకుందాం. www.khan Academy ఆర్గనైజేషన్. మరి ఈ వెబ్సైట్లో ముందుగానే రూపొందించిన పాఠ్యాంశాలు అనేవి ఉంటాయి. నెక్స్ట్ ఉచితంగా కోర్స్ మెటీరియల్ అలాగే కోర్స్ లభించే వెబ్సైట్స్ www.nroer.metastudio.organization, తర్వాత www.TESOFrica ఆర్గనైజేషన్, నెక్స్ట్ www.coursera ఆర్గనైజేషన్, తర్వాత www.nptel.iitk.ac.in. నెక్స్ట్ ఉపాధ్యాయులకు సహకరించే వెబ్సైట్ ఏది అంటే www.karnatakaeducation.organization.in. దీన్ని సింపుల్గా KOER అంటారు. టీచర్స్కి సహకరించే వెబ్సైట్ ఏది? www.karnatakaeducation.organization.in. నెక్స్ట్
భాగస్వామ్యులతో వనరులను సృష్టించి అందించే వెబ్సైట్ అయితే www.wikipedia.organization. PHET సిమ్యులేషన్, ఎక్స్మైండ్ సాఫ్ట్వేర్ ఎక్సెట్రా. కొన్ని OER సాఫ్ట్వేర్లు ఏంటంటే PHET సిమ్యులేషన్, అలాగే ఎక్స్మైండ్ సాఫ్ట్వేర్. నెక్స్ట్ చేతి ఉపకరణాలు, హ్యాండ్ హెల్డ్ డివైజెస్. ఇప్పుడు క్లాస్లో పిల్లలకి భూగ్రహణం, గ్రహాల గురించి చెప్పాలన్నప్పుడు వాళ్ళకి కంప్యూటర్లో నిజంగా వాటిని చూపించినప్పుడు ఇంకా ఎఫెక్టివ్గా ఉంటుంది టీచింగ్ అనేది. వాళ్ళకి ఎక్కువ కాలం గుర్తుంటుంది, వెంటనే అర్థమవుతుంది, ఇంకా వాళ్ళకి అట్రాక్టివ్గా ఉంటుంది. మరి కంప్యూటర్ని మనం క్లాస్ రూమ్లోకి తీసుకురావడం కొంచెం కష్టం కదా. కాబట్టి మన చేతిలో ఇమ్మడగల కంప్యూటర్లో ఉన్న ఫీచర్స్ అన్నీ ఉండే చేతి ఉపకరణాలే హ్యాండ్ హెల్డ్ డివైజెస్. ఫర్ ఎగ్జాంపుల్ మొబైల్స్, ట్యాబ్లెట్స్, ఐప్యాడ్స్. చేతి ఉపకరణాలు ఏవి? మొబైల్స్, ట్యాబ్లెట్స్, ఐప్యాడ్స్. వీటిని యూజ్ చేసి కూడా క్లాస్ రూమ్లో పిల్లలకి వరదలు, తుఫాన్లు, గ్రహాలు, భూభ్రమణం, పరిభ్రమణం, అడవులు, యుద్ధాలు, మానవుని శరీర నిర్మాణం మొదలైన పాఠ్యాంశాలని మనం వీడియోల రూపంలో క్లాస్ రూమ్లో మనం చెప్పచ్చు. మన చేతిలో ఇమ్మడగల, మనం ఉపయోగించగల ఉపకరణాలే చేతి ఉపకరణాలు. వీటికి ఎగ్జాంపుల్స్ మొబైల్స్, ట్యాబ్లెట్స్, ఐప్యాడ్స్. నెక్స్ట్ నెటిక్వెట్స్. మనం ఇంటర్నెట్ యూజ్ చేసేటప్పుడు మనం ఫేస్బుక్, ట్విట్టర్, వాట్సాప్, జీమెయిల్, యాహూ మెయిల్ ఇలా రకరకాల సోషల్ మీడియాలో రకరకాల వెబ్సైట్లో ఇంటర్నెట్ ద్వారా మనం వినియోగిస్తాం. అలాంటప్పుడు మనం పాటించాల్సిన ఆచార వ్యవహారాలు, ఇంటర్నెట్లో పాటించాల్సిన ఆచార వ్యవహారాలే నెటిక్వెట్స్. నెక్స్ట్ పాఠశాల విద్యలో జాతీయ ICT విధానం 2012. NPICTSE 2012. మరి ఇది పాఠశాల విద్యకు సంబంధించి సెంట్రల్ గవర్నమెంట్ అనేది రిలీజ్ చేసింది. దీన్ని ఎవరు ప్రకటించారు? కేంద్ర ప్రభుత్వం. ఈ NPICTSE 2012 విజన్ అలాగే మిషన్ ఏంటో చూద్దాం. దీని విజన్ వచ్చేసి పోటీ ప్రపంచానికి ధీటుగా మన దేశ సాంఘిక ఆర్థిక సుస్థిరాభివృద్ధి సాధనకు తగిన జ్ఞాన సమాజ నిర్మాతలుగా యువతను సిద్ధం చేయడం. విజన్ ఏమో పోటీ ప్రపంచానికి ధీటుగా యువతను సిద్ధం చేయడం. మరి మిషన్ వచ్చేసి అందుబాటు, నాణ్యత, సమర్థతలను పాఠశాల వ్యవస్థలో పెంపొందించడకై ICT వనరులు, కృత్యాలని వినియోగించగలడం. మరి ఇందులో ప్రధాన అంశాలు, ఈ NPICTSE 2012లో ప్రధాన అంశాలు ఏంటి అని మనల్ని అడగచ్చు. కాబట్టి ప్రధాన అంశాలు ఏంటో చూద్దాం. ICT సమాజానికి తగిన వాతావరణం కల్పించడం, అలాగే ICT అక్షరాస్యత ద్వారా జాతి నిర్మాణానికి తోడ్పడేలా ICT సమాజాన్ని సిద్ధం చేయడం. నెక్స్ట్ ICTని విద్య కొరకు సమర్థవంతంగా వినియోగించి వీలైనంత ఫలితాన్ని పొందగలగడం. నెక్స్ట్ ICT సాధనాలు అందరికీ ఉచితంగా సమానంగా అందుబాటులోకి తెచ్చి ఉపాధ్యాయులు, విద్యార్థులు ఈ వనరులు వినియోగించుకునేలా చూడడం. నెక్స్ట్ స్థానికంగా అభివృద్ధి పరచడానికి అంశాలను డిజిటల్ వనరుల ద్వారా ఉపాధ్యాయులు, విద్యార్థులు ఇతరులతో పంచుకోగలరు. నెక్స్ట్ బోధనాపరమైన, వృత్తిపరమైన నైపుణ్యాల పెంపుదలకై ఉపాధ్యాయులను, నిపుణులను, పాఠశాలను అనుసంధానం చేయడం. నెక్స్ట్ పాఠశాల విద్యలో ICTని సమర్థవంతంగా వినియోగించుటకు అవసరమైన పరిశోధనలు, ప్రయోగాలు, మూల్యాంకనాలని నిర్వహించడం. ఇంకా ICT ప్రయోజనాలు, పరిమితులు, ప్రమాదాల గురించి విమర్శనాత్మకంగా అవగాహనను పెంపొందించడం. ఇవన్నీ కూడా NPICTSE 2012లోని ప్రధాన అంశాలు. నెక్స్ట్ ICT రాష్ట్ర ప్రభుత్వ విధానం. మన ఏపీకి సంబంధించి ICT రాష్ట్ర ప్రభుత్వ విధానంలోని ముఖ్యాంశాలు: నాణ్యత కలిగిన జీవన ప్రమాణాలు, విద్య, ఆరోగ్యములను సాధించి ప్రపంచ స్థాయిలో రాష్ట్రానికి గుర్తింపు తేవడం. నాణ్యత కలిగిన జీవన ప్రమాణాలు, విద్య, ఆరోగ్యములను సాధించి ప్రపంచ స్థాయిలో రాష్ట్రానికి గుర్తింపు తేవడం. నెక్స్ట్ గుడ్ గవర్నమెంట్. ఉత్తమ పాలన ద్వారా IT, ఎలక్ట్రానిక్స్ సాయంతో విద్యను అలాగే వ్యవసాయాన్ని అభివృద్ధి చేసి దాని ద్వారా నూతన ఉద్యోగాలు అనేవి సృష్టించడం. రోజు టెక్నాలజీ అనేది పెరుగుతుంది కదా, దానికి అనుగుణంగా సిలబస్, కోర్సులు, కరికులం అనేది మార్చాలి. అంటే మన అవసరాలకి తగిన విధంగా విద్య ఉండాలని చెప్పడం. తర్వాత బోధనా నైపుణ్యాల్లో ICTని ఉపయోగించడం. నెక్స్ట్ CAL ICT స్కూల్స్, క్లాస్ మొదలైన పథకాల ద్వారా కంప్యూటర్లు వినియోగించి కంప్యూటర్ ఆధారిత అభ్యసనానికి దోహదం చేయడం. కాబట్టి మన రాష్ట్రంలో ఏ పథకాలు ఉన్నాయో చూడండి. CAL ICT స్కూల్స్, క్లాస్, ఇటువంటి పథకాలు అనేవి మన రాష్ట్రంలో
కంప్యూటర్ ఆధారిత అభ్యసనానికి దోహదం అనేది చేస్తుంది. నెక్స్ట్ టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్లో ఈ డిజిటల్ వనరులను సమర్థవంతంగా ఉపయోగించడం, ఇంకా పాఠశాలలో మానిటరింగ్కై ఐసీటీని వినియోగించడం, అలాగే వీడియో కాన్ఫరెన్స్లు, టెలికాన్ఫరెన్స్ల ద్వారా ఉపాధ్యాయులకు, పర్యవేక్షకులకు శిక్షణలు, సూచనలు ఇవ్వడం, అలాగే టీచర్స్ అలాగే స్టూడెంట్స్ యొక్క పనితీరును ఎప్పటికప్పుడు ఎవాల్యుయేషన్ చేయడానికి ఈ ఐసీటీ సాధనాలను ఉపయోగించడం. నెక్స్ట్ జవాబుదారీతనం, పారదర్శకత్వం పెంపొందించడం, అలాగే ప్రతి ఇంట్లో కనీసం ఒకరిని ఇలిటరేట్గా చేయడం, అంటే ప్రతి ఇంట్లో కనీసం ఒకరికి కంప్యూటర్ పరిజ్ఞానం అనేది అలవర్చడం. మరి స్కూల్స్లో ఎడ్యుసాట్ టెర్మినల్స్, డిటిహెచ్ సౌకర్యం కల్పించి తద్వారా మన టీవీ, దూరదర్శన్ మొదలైన ఛానల్స్ ద్వారా ప్రత్యక్ష పరోక్ష పద్ధతిలో పాఠాలు అనేవి బోధించబడుతున్నాయి. ఎడ్యుసాట్ టెర్మినల్స్, డిటిహెచ్ సౌకర్యం అనేది స్కూల్స్లో కల్పించారు. తద్వారా మన టీవీ కానీ, దూరదర్శన్ మొదలైన ఛానల్స్ ఉంటాయి కదా, వాటి ద్వారా ప్రత్యక్ష పరోక్ష పద్ధతిలో పాఠాలు అనేవి బోధించబడుతున్నాయి. అలాగే టీవీ, రేడియో కార్యక్రమాలు పిల్లల టైం టేబుల్లో కూడా చేర్చడం అనేది జరిగింది. నెక్స్ట్ సిఏఎల్ ప్రోగ్రాం ద్వారా పాఠశాలలకు కంప్యూటర్లు సరఫరా చేయడం అనేది జరిగింది. ఏ ప్రోగ్రాం ద్వారా కంప్యూటర్లు సరఫరా చేశారు? సిఏఎల్. ఈ సిఏఎల్లో భాగంగా, ఈ సిఏఎల్ ప్రోగ్రాంలో భాగంగా 64 సీడీలు అనేవి ఇవ్వబడతాయి. ఎన్ని రకాల సీడీలు? 64 సీడీలు. మరి వాటిలో ఉన్న పాఠాలు తెలుసుకుని వాటిని విషయాల వారీగా ఎంపిక చేసుకుని వాటిని విద్యార్థులకు చూపించాలి. అయితే ఇందులో ప్రస్తుతం 12 పూర్తి సీడీలు లభిస్తున్నాయి. ఎన్ని పూర్తి సీడీలు లభిస్తున్నాయి? ప్రస్తుతానికి 12 పూర్తి సీడీలు అనేవి లభిస్తున్నాయి. ఇంకా ఈ లెర్నింగ్ విధానం ద్వారా అభ్యసన ప్రక్రియలను కల్పించడం. మరి ప్రతి పాఠశాలకి, ఎవ్రీ స్కూల్కి కూడా బ్రాడ్బ్యాండ్ కానీ, వైఫై కానీ, ఇంటర్నెట్ సేవలను అందించి యూట్యూబ్లో వీడియోల ద్వారా కొన్ని కష్టమైన పాఠాలు ఉంటాయి కదా, అవి అందుట్లో చూపించడం ద్వారా వాళ్ళకి ఈజీగా అర్థమయ్యేలా మనం చెప్పచ్చు. ఇంకా ఆన్లైన్ ఫోరంల ద్వారా విద్యార్థులు, ఉపాధ్యాయులు తమ అభిప్రాయాలను ఇతరులతో పంచుకోవచ్చు. మరి ఇంటర్నెట్తో అనుసంధానం చేయబడి అందరికీ ఆన్లైన్ క్లాస్ రూమ్ ద్వారా బోధన చేస్తే అదే వర్చువల్ క్లాస్ రూమ్. అంటే దీని ద్వారా వీడియో బేస్డ్ కోర్సులు, ఆడియో, యానిమేటెడ్ కోర్సులన్నీ అందించబడతాయి. ఇలా వర్చువల్ క్లాస్ రూమ్ ద్వారా వీడియో బేస్డ్ కోర్సులు, ఆడియో, యానిమేటెడ్ కోర్సులు అనేవి అందించబడతాయి. ఇంకా పవర్ పాయింట్ ప్రెజెంటేషన్స్ అనేవి ఉపయోగించడం, బ్లాగ్స్, ట్విట్టర్, ఫేస్బుక్, వాట్సాప్, లింక్డ్ఇన్ ఇటువంటి వెబ్సైట్ల ద్వారా నిపుణులైన సహ విద్యార్థులు లేదా ఉపాధ్యాయుల సహకారంతో అభ్యసనాన్ని ఇంకా మెరుగుపరచుకోవడం. ఇంకా స్మార్ట్ బోర్డులు, ఎల్సీడీ ప్రొజెక్టర్స్ యూజ్ చేయడం. ఇట్లా యూజ్ చేయడం వల్ల ఏమవుతుంది? ఎక్కువగా ప్రత్యక్ష అనుభవాలు కలిగి పిల్లలు ఇంకా ఎఫెక్టివ్గా నేర్చుకుంటారు. కాబట్టి ఎల్సీడీ తెరలు వాడడం, వైట్ బోర్డ్ వాడడం, టచ్ కంట్రోల్లో ఉండే బోర్డులు వాడడం, వైట్ బోర్డులు వాడడం, ఇలా టచ్ చేస్తూ కంప్యూటర్ నియంత్రించే సౌకర్యాన్ని కలిగి ఉండే వాటిని యూజ్ చేయడం. అలాగే విద్యా క్రీడలు కూడా అభ్యసనాన్ని బాగా మెరుగుపరుస్తాయి. వీటికి సిఏఎల్ సీడీలు అనేవి ఒక ఎగ్జాంపుల్గా చెప్పచ్చు. ఇంకా డిజిటల్ వనరులైన ఐసీటీ వనరులు, విద్యా సంబంధ గుణాలు, రికార్డింగ్లు, వెబ్ వనరులు, విద్యా సంబంధ సాఫ్ట్వేర్లు అనేవి మన ఎడ్యుకేషన్లో, మన బోధనలో యూజ్ చేయాలి. నెక్స్ట్ విద్యా క్రీడలు, ఎడ్యుకేషనల్ గేమ్స్. మరి క్రీడలు అనేవి అనేక రకాలుగా ఉంటాయి. డిజిటల్ గేమ్స్, ఎలక్ట్రానిక్ గేమ్స్, వీడియో గేమ్స్, కంప్యూటర్ గేమ్స్, ఆన్లైన్ గేమ్స్, మొబైల్ గేమ్స్, ఇలా రకరకాల గేమ్స్ ఉంటాయి. మరి వీటిలో ప్రధానంగా విద్యా క్రీడలు, విరామ క్రీడలు, ఎడ్యుకేషనల్ లీజర్ గేమ్స్. విద్యా క్రీడలను ప్రధానంగా ఎన్ని రకాలుగా చెప్పచ్చు? 3 రకాలుగా చెప్పచ్చు. విద్యా క్రీడలు, విరామ క్రీడలు, మూడోది వచ్చేసి విద్యా విరామ క్రీడలు. మరి ఇందులో విద్యా క్రీడలు అనేవి వినోదంతో పాటు ఆసక్తిని, విజ్ఞానాన్ని కూడా అందిస్తాయి. ఇవి విద్యార్థులకు సవాళ్ళతో పాటు నెగ్గిన ప్రతిసారి ప్రోత్సాహాలు కూడా ఉంటాయి. పజిల్స్, చిన్న చిన్న సమస్యలు, క్విజ్లు, పట్ట నైపుణ్యాల ఆధారంగా ప్రదేశాలను గుర్తించడం, చదివి స్పందించడం, ఇటువంటివన్నీ కూడా ఇందులోకి వస్తాయి. నెక్స్ట్ విద్యా విరామ క్రీడల్లో భాగంగా మనం ఏమైతే పైన చెప్పుకున్నామో వాటితో పాటు కథనం, కల్పనతో కూడినవి కూడా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ వాతావరణం, శీతోష్ణ స్థితి, మ్యాపులు, కంప్యూటర్ విద్య. మరి విద్యా విరామ క్రీడలకు ఒక ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే ఏజ్ ఆఫ్ ఎంపైర్స్, ద వైస్ సిటీ. విద్యా విరామ క్రీడలకు ఎగ్జాంపుల్ చూడండి,
ఏజ్ ఆఫ్ ఎంపైర్స్, ద వైజ్ సిటీ. ఈ 2 కూడా విద్యా విరామ క్రీడలకి ఎగ్జాంపుల్. ఐసీటీకి సంబంధించి 2 చాప్టర్స్ ఉన్నాయి. మనకు అకాడమీ టెక్స్ట్ బుక్లో ఐసీటీకి సంబంధించి 2 చాప్టర్స్ ఉన్నాయి. ఇప్పుడే మనం ఒక చాప్టర్ తెలుసుకున్నాం కదా, ఇది ఇంకొక చాప్టర్. ఈ చాప్టర్ కూడా మనం తెలుసుకుంటే ఐసీటీ అనేది టోటల్గా కంప్లీట్ అవుతుంది. ఇందులో ఒక నిర్వచనం ఉంది చూడండి. టెక్నాలజీ ఈజ్ జస్ట్ ఏ టూల్ ఇన్ టర్మ్స్ ఆఫ్ గెట్టింగ్ ద కైండ్స్ వర్కింగ్ టుగెదర్ అండ్ మోటివేటింగ్ దెమ్. ద టీచర్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. ఈ నిర్వచనం ఎవరిచ్చారు? బిల్ గేట్స్. ఈ నిర్వచనాన్ని ఎవరిచ్చారు? బిల్ గేట్స్. ఐసీటీ వనరులు ప్రధానంగా 2 రకాలుగా వర్గీకరించారు. ఎన్ని రకాలు? 2 రకాలు. అవి హార్డ్వేర్ వనరులు, సాఫ్ట్వేర్ వనరులు. మరి హార్డ్వేర్ వనరులు ఏంటో చూద్దాం. అవి రేడియో మరియు టెలివిజన్, కంప్యూటర్ మరియు ఇంటర్నెట్. నెక్స్ట్ ఇంటరాక్టివ్ బోర్డులు, స్మార్ట్ బోర్డులు. నెక్స్ట్ సీడీ, డివిడి, ఇంకా ప్రొజెక్టర్స్. ఇవన్నీ కూడా హార్డ్వేర్ వనరులు. ఐసీటీ వనరులు ప్రధానంగా 2 రకాలు, హార్డ్వేర్ వనరులు, సాఫ్ట్వేర్ వనరులు. హార్డ్వేర్ వనరులకి ఎగ్జాంపుల్స్ రేడియో మరియు టెలివిజన్, కంప్యూటర్ మరియు ఇంటర్నెట్, ఇంటరాక్టివ్ బోర్డ్స్, స్మార్ట్ బోర్డ్స్, ఇంకా సీడీ, డివిడి, ఇంకా ప్రొజెక్టర్స్. ఇవన్నీ హార్డ్వేర్ వనరులు. ఇందులో రేడియో మరియు టెలివిజన్ అనేది అందరికీ కూడా చాలా ఈజీగా దొరుకుతుంది. అన్ని చోట్ల అవైలబిలిటీ అనేది ఉంటుంది. మరి కంప్యూటర్ మరియు ఇంటర్నెట్, ఈ రెండింటికి కూడా ప్రజెంట్ ఎంత కీలక స్థానం ఉందో మనందరికీ తెలుసు కదా. వీటి ద్వారా ప్రజెంటేషన్స్ ఇవ్వచ్చు, డెమానిస్ట్రేషన్, మ్యానిప్యులేషన్, సిమ్యులేషన్, ట్యుటోరియల్, వర్చువల్ ల్యాబొరేటరీస్, విజువలైజేషన్, గ్రాఫిక్ రిప్రజెంటేషన్స్ ఇవన్నీ కూడా వీటి ద్వారా సాధ్యమవుతుంది. ఇంటరాక్టివ్ బోర్డులు, స్మార్ట్ బోర్డ్స్ అయితే మరి వీటిలో డివిటి అంటే డిజిటల్ విజన్ టచ్, ఈ పరిజ్ఞానం మరియు యాక్టివ్ డిజిటలైజర్ వాడతారు. ఈ ఇంటరాక్టివ్ బోర్డ్స్, స్మార్ట్ బోర్డ్స్ అనేవి శిక్షణ ఇవ్వడానికి, ప్రజెంటేషన్ ఇవ్వడానికి బాగా యూజ్ అవుతాయి. దీనికి గతిశీలత అనేది ఎక్కువ. ఈ ఇంటరాక్టివ్ బోర్డ్స్, స్మార్ట్ బోర్డ్స్ అనేవి గతిశీలత ఎక్కువ. నెక్స్ట్ మరి సీడీ, డివిడి అంటే? సీడీ అంటే కంపాక్ట్ డిస్క్, ఇంపార్టెంట్. సీడీ అంటే కంపాక్ట్ డిస్క్, డివిడి అంటే డిజిటల్ వీడియో డిస్క్. మరి వీటిలో నిల్వ సామర్థ్యం సీడీకి ఒక రకంగా ఉంటుంది, డివిడికి ఇంకొక రకంగా ఉంటుంది స్టోరేజ్ సామర్థ్యం అనేది. మరి సీడీ నిల్వ సామర్థ్యం 700 MB. సీడీ నిల్వ సామర్థ్యం 700 MB. డివిడి నిల్వ సామర్థ్యం 4.7 GB. డివిడి నిల్వ సామర్థ్యం 4.7 GB. ప్రొజెక్టర్లు ఎందుకు యూజ్ అవుతాయి? ఏదైనా చిత్రాన్ని కానీ వీడియోని కానీ పెద్దగా చేసి చూపించడానికి తెర మీద ఈ ప్రొజెక్టర్స్ అనేవి యూజ్ అవుతాయి. మరి ప్రొజెక్టర్స్లో టైప్స్ ఏంటంటే ఓపెక్ ప్రొజెక్టర్, ఓవర్ హెడ్ ప్రొజెక్టర్, స్లైడ్ ప్రొజెక్టర్, ఎల్సిడి. ఎల్సిడి అంటే లిక్విడ్ క్రిస్టల్ డిస్ప్లే. నెక్స్ట్ డిఎల్పి అంటే డిజిటల్ లైట్ ప్రాసెసింగ్. నెక్స్ట్ డిజిటల్ ప్రొజెక్టర్, దీన్నే వీడియో ప్రొజెక్టర్ అని కూడా అంటారు. ఈ డిజిటల్ ప్రొజెక్టర్ ద్వారా 3D వీడియోలు అనేవి చూపించవచ్చు. నెక్స్ట్ సాఫ్ట్వేర్ వనరులు. హార్డ్వేర్ వనరుల గురించి తెలుసుకున్నాం కదా, ఇప్పుడు సాఫ్ట్వేర్ వనరులు ఏమున్నాయో చూద్దాం. ఆడియో సాఫ్ట్వేర్, వీడియో సాఫ్ట్వేర్, బహుళ మాధ్యమ అంటే మల్టీమీడియా సాఫ్ట్వేర్, ఎడిటింగ్ సాఫ్ట్వేర్, వెబ్ అప్లికేషన్ సాఫ్ట్వేర్, ఇంటర్నెట్ సాఫ్ట్వేర్, యానిమేషన్ సాఫ్ట్వేర్, ఇంకా సిమ్యులేషన్ సాఫ్ట్వేర్. ఇవన్నీ కూడా సాఫ్ట్వేర్ రకాలు. ఈ ఆడియో సాఫ్ట్వేర్ అనేది మనకి ఎందుకు యూజ్ అవుతుంది అంటే రికార్డ్ చేయడానికి, వినడానికి, ఎడిట్ చేయడానికి, ట్రాక్లు మిక్స్ చేయడానికి యూజ్ అవుతుంది. మనకి ఆడియో సాఫ్ట్వేర్ అనేవి కొన్ని ఫ్రీగా లభిస్తే, కొన్ని మనం పర్చేస్ చేయాల్సి ఉంటుంది. కొన్ని సాఫ్ట్వేర్ మనం కొనుక్కోవాల్సి ఉంటుంది, కొన్ని అయితే మనకి ఫ్రీగానే లభిస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ సోనీ క్రియేటివ్ సాఫ్ట్వేర్, వేవ్ ప్యాడ్ ఆడియో ఎడిటింగ్, మిక్స్ ప్యాడ్. ఆడియో సాఫ్ట్వేర్కి ఎగ్జాంపుల్స్ సోనీ క్రియేటివ్ సాఫ్ట్వేర్, వేవ్ ప్యాడ్ ఆడియో ఎడిటింగ్, ఇంకా మిక్స్ ప్యాడ్. ఇవన్నీ కూడా ఆడియో సాఫ్ట్వేర్కి ఎగ్జాంపుల్. నెక్స్ట్ వీడియో సాఫ్ట్వేర్. వీడియో సాఫ్ట్వేర్ అనేది రికార్డ్ చేయడానికి, చూడడానికి, ఆడియో వీడియోలు మిక్స్ చేయడానికి యూజ్ అవుతుంది. మరి ఇది కూడా కొన్ని మనకి ఫ్రీగా లభిస్తాయి, కొన్ని మనం కొనుక్కోవాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ విఎల్సి మీడియా ప్లేయర్, ఎంఎక్స్ ప్లేయర్, విండోస్ మూవీ మేకర్, అడోబ్ ఫోటోషాప్, ప్రీమేక్ వీడియో డౌన్లోడర్. వీడియో సాఫ్ట్వేర్కి ఎగ్జాంపుల్స్ చూడండి
VLC మీడియా ప్లేయర్, MX ప్లేయర్, విండోస్ మూవీ మేకర్, అడోబ్ ఫోటోషాప్, ఫ్రీమేక్ వీడియో డౌన్లోడర్. ఇవన్నీ కూడా వీడియో సాఫ్ట్వేర్కి ఎగ్జాంపుల్. నెక్స్ట్ మల్టీమీడియా సాఫ్ట్వేర్. ఇందులో ఆడియో, వీడియో, యానిమేషన్ మొదలైనవన్నీ ఉంటాయి. ఫార్మాట్ ఫ్యాక్టరీ, అడోబ్ ఫ్లాష్, బ్లూరే సాఫ్ట్వేర్ అనేవి వీటికి ఎగ్జాంపుల్గా మనం చెప్పొచ్చు. ఫార్మాట్ ఫ్యాక్టరీ, అడోబ్ ఫ్లాష్, బ్లూరే సాఫ్ట్వేర్ ఇవన్నీ కూడా మల్టీమీడియాకి ఎగ్జాంపుల్స్. నెక్స్ట్ ఎడిటింగ్ సాఫ్ట్వేర్. ఎడిటింగ్ సాఫ్ట్వేర్ అనేది ఆడియో, వీడియో, గ్రాఫిక్స్లకు అవసరమైన విధంగా కంప్యూటర్ సాయంతో మార్చుకునేందుకు తోడ్పడే సాఫ్ట్వేర్. ఎడిటింగ్ సాఫ్ట్వేర్కి ఎగ్జాంపుల్ చూడండి, వేవ్ ప్యాడ్, వీడియో ప్యాడ్, డ్రా ప్యాడ్, విండోస్. నెక్స్ట్ వెబ్ అప్లికేషన్ సాఫ్ట్వేర్. వెబ్ బ్రౌజర్ని ఉపయోగించడానికి తోడ్పడే క్లయింట్ సర్వర్ సాఫ్ట్వేర్ అప్లికేషన్నే వెబ్ అప్లికేషన్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ జావా, ఫ్లాష్, వెబ్ 2.0. జావా, ఫ్లాష్, వెబ్ 2.0 అనేవి వెబ్ అప్లికేషన్ సాఫ్ట్వేర్కి ఎగ్జాంపుల్స్. జావా, ఫ్లాష్, వెబ్ 2.0. నెక్స్ట్ ఇంటర్నెట్ సాఫ్ట్వేర్. మరి ఇంటర్నెట్ సదుపాయం కావాలి అంటే కంప్యూటర్, మోడెమ్, టెలిఫోన్, బ్రౌజర్ సాఫ్ట్వేర్, ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్ ఇటువంటి సభ్యత్వాలు అనేవి ఉండాలి. మరి దీని ద్వారా అందే సేవలు ఏంటి? www, ఇంకా ఈమెయిల్, ఇంకా PTP, ఇంకా నెక్స్ట్ న్యూస్ గ్రూప్, సెర్చ్ ఇంజన్, ఇంకా IRC ఇంటర్నెట్ రిలే చాట్, ఇంకా కామర్స్. www, ఈమెయిల్, FTP, న్యూస్ గ్రూప్, సెర్చ్ ఇంజన్, IRC అంటే ఇంటర్నెట్ రిలే చాట్, ఇంకా కామర్స్ ఇవన్నీ కూడా ఇంటర్నెట్ సాఫ్ట్వేర్లో అందే సేవలు. యానిమేషన్ అంటే మనందరికీ తెలిసిందే కదా. మరి వీటిని అనలాగ్ మీడియా, డిజిటల్ మీడియాలోని యానిమేటెడ్ జిగ్, ఫ్లాష్ యానిమేషన్ మరియు డిజిటల్ వీడియో ఫార్మాట్లు ఉపయోగించి యానిమేషన్ అనేది రికార్డ్ చేయొచ్చు. అనలాగ్ మీడియా, డిజిటల్ మీడియాలోని యానిమేటెడ్ జిగ్, ఫ్లాష్ యానిమేషన్ మరియు డిజిటల్ మీడియా ఫార్మాట్లను ఉపయోగించి యానిమేషన్ని రికార్డ్ చేయవచ్చు. నెక్స్ట్ సిమ్యులేషన్ సాఫ్ట్వేర్. సిమ్యులేషన్ అంటే యథార్థ ప్రపంచ ప్రక్రియ లేదా విధానం యొక్క క్రియను అనుసరించడమే సిమ్యులేషన్. మరి సిమ్యులేషన్ అనేది వర్చువల్గా ఉంటే అంటే రియాలిటీగా ఉంటే దాన్ని వర్చువల్ సిమ్యులేషన్ అని అంటారు. నెక్స్ట్ టెలికొలాబరేషన్. టెలికొలాబరేషన్ అంటే సింపుల్గా గుర్తుపెట్టుకోండి, వివిధ ప్రాంతంలో ఉన్నవారు ఇంటర్నెట్ పరికరాలు మరియు వనరుల ద్వారా విద్యాపరంగా కలిసి పనిచేయడం. వేటి ద్వారా? ఇంటర్నెట్ పరికరాలు మరియు వనరుల ద్వారా విద్యాపరంగా కలిసి పనిచేయడమే. వివిధ ప్రాంతంలో ఉన్నవారు ఇంటర్నెట్ పరికరాలు మరియు వనరులను యూజ్ చేసి విద్యాపరంగా కలిసి పనిచేయడమే టెలికొలాబరేషన్. మరి టెలికొలాబరేషన్కి యూజెస్ ఏంటంటే, దీనివల్ల ఉపయోగాలు ఏంటంటే లెర్నర్స్కి మరి ఆసక్తిగా ఉంటుంది, ఇది ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, అలాగే సహకారయుక్తంగా ఉంటుంది. అంటే వివిధ ప్రాంతంలో ఉన్నవారు కలిసి పనిచేస్తారు కాబట్టి వారి మధ్య సహకారం అనేది పెరుగుతుంది. కాబట్టి ఇది సహకారయుక్తంగా ఉంటుంది, క్రియేటివిటీగా సృజనాత్మకంగా ఉంటుంది, సమైక్యంగా ఉంచుతుంది. మరి ఈ టెలికొలాబరేషన్లో ప్రాజెక్టులు, కృత్యాలలో ఈమెయిల్స్, ఇంటరాక్టివ్ వెబ్సైట్లు అనేవి బాగా యూజ్ అవుతాయి. ఈ కృత్యాలలో ఈమెయిల్స్, ఇంటరాక్టివ్ వెబ్సైట్లు అనేవి బాగా యూజ్ అవుతాయి. టెలికొలాబరేషన్లో ఏవి బాగా యూజ్ అవుతాయి? ఈమెయిల్స్, ఇంటరాక్టివ్ వెబ్సైట్స్. ఇంకా సింపుల్గా చెప్పాలి అంటే కరికులంలో మనకు అవసరమైన వెబ్ వనరులు మరియు సహకార పరికరాల వ్యవస్థీకృత వినియోగం అనేది ఉంటుంది. సింపుల్గా వివిధ ప్రాంతంలో ఉన్నవారు ఇంటర్నెట్ పరికరాలు యూజ్ చేసి విద్యాపరంగా కలిసి పనిచేయడమే టెలికొలాబరేషన్. నెక్స్ట్ టెలికాన్ఫరెన్సింగ్. టెలికాన్ఫరెన్సింగ్ అంటే రెండు లేక ఎక్కువ ప్రదేశాల్లో ఉన్న ప్రజల మధ్య జరిపే ప్రతిచర్యాత్మక ఎలక్ట్రానిక్ భావ ప్రసారం. ఇది ఒక ఎలక్ట్రానిక్ భావ ప్రసారం అని బాగా ఐడెంటిఫై చేయండి. టెలికాన్ఫరెన్సింగ్ అనగానే ఇది ఒక చర్యాత్మక ఎలక్ట్రానిక్ భావ ప్రసారం. మరి ఇందులో చర్చలు, డిస్కషన్స్ ఉంటాయి, ఉపన్యాసాలు, ఎక్స్పర్ట్స్ మరియు రిసోర్స్ పర్సన్స్తో మాట్లాడడం అనేది ఉంటాయి. కాబట్టి స్టూడెంట్స్కి వాళ్ళకి ఏమైనా డౌట్స్ వస్తే ఎప్పటికప్పుడు వాళ్ళు వాళ్ళ డౌట్స్ క్లారిఫై అనేది చేసుకోవచ్చు. నెక్స్ట్ బోధనాంశాల విశ్లేషణ, ICT సమైక్యం. మరి ICT అనేది ఏదో ఒక సబ్జెక్ట్లోనే యూజ్ అవుతుందంటే కాదు, చాలా సబ్జెక్ట్స్లో ICT అనేది యూజ్ అవుతుంది. మరి వివిధ పాఠ్యాంశాలకి ICTకి ఎలా యూజ్ అవుతుంది, ICTని ఎలా సమైక్యం చేయాలనేది మనం తెలుసుకోవాలి.
ఐసీటీ సమైక్యం అనేది భాషా పాఠ్యాంశాలకి సంబంధించి గణిత శాస్త్రం, విజ్ఞాన శాస్త్రం, సామాజిక శాస్త్రం ఈ పాఠ్యాంశాలలో ఐసీటీ సమైక్యం గురించి మనం తెలుసుకోవాలి. మరి భాషా పాఠ్యాంశంలో ఈ ఐసీటీకి సంబంధించి ఏం యూజ్ అవుతాయంటే టేప్ రికార్డర్, సీడీ ప్లేయర్, వీడియో ప్లేయర్, లాంగ్వేజ్ ల్యాబ్స్, మల్టీమీడియా కంప్యూటర్లు అనేవి యూజ్ అవుతాయి. నెక్స్ట్ గణిత శాస్త్రం, మ్యాథ్స్ ఐసీటీ సమైక్యం అంటే ఐసీటీకి గణిత శాస్త్రానికి సంబంధించి ఎటువంటి పరికరాలు అనేవి యూజ్ అవుతాయి? క్యాలిక్యులేటర్, అబాకస్, సైంటిఫిక్ క్యాలిక్యులేటర్స్, ఈక్వేషన్ సాల్వింగ్ క్యాలిక్యులేటర్స్, కంప్యూటర్స్ లాంటివి మనకి మ్యాథ్స్లో యూజ్ అవుతాయి. నెక్స్ట్ విజ్ఞాన శాస్త్రం సంబంధించి వర్చువల్ రియాలిటీ, సిమ్యులేషన్ ఇటువంటివన్నీ యూజ్ అవుతాయి. కంప్యూటర్, ట్యాబ్లు, డేటాబేస్లు, వెబ్ కెమెరాలు, ఆన్లైన్ మెటీరియల్ అన్నీ కూడా ఈ విజ్ఞాన శాస్త్రంలో మీకు యూజ్ అవుతాయి. నెక్స్ట్ సామాజిక శాస్త్రం ఐసీటీ. మరి సామాజిక శాస్త్రంలో ఐసీటీ ఎలా యూజ్ అవుతుంది? మరి సామాజిక శాస్త్రంలో ఆన్లైన్ మ్యాప్లు, డేటాబేస్లు, విక్కీలు, బ్లాగ్లు, ఆడియో వీడియోలు అనేవి బాగా యూజ్ అవుతాయి. మరి ఇవి సమర్థవంతంగా బోధించడానికి కంప్యూటర్లు, స్మార్ట్ ఫోన్లు, మరి డిజిటల్ హ్యాండీ కెమెరాలు, స్మార్ట్ బోర్డులు, ప్రొజెక్టర్లు, బ్రాడ్కాస్టింగ్, వెబ్ పేజీలు, ఇంటర్నెట్, వర్చువల్ టూల్స్, విక్కీలు, బ్లాగ్లు, యానిమేషన్స్, సిమ్యులేషన్స్ అనేవి యూజ్ అవుతాయి. నెక్స్ట్ ప్రత్యామ్నాయ పద్ధతులు మరియు ఐసీటీ. మరి ఐసీటీ వనరులు రెండు రకాలుగా ఉంటాయి. ఒకటి హార్డ్వేర్ వనరులు, ఇంకొకటి సాఫ్ట్వేర్ వనరులని మనం తెలుసుకున్నాము. అవేంటో కూడా మనం తెలుసుకున్నాం కదా. మరి ఇవి కాకుండా ఇంకా వేరే ప్రత్యామ్నాయ పద్ధతులు కూడా ఉంటాయి. కాబట్టి ఆ ప్రత్యామ్నాయ పద్ధతులు ఏంటో చూద్దాం. అవి వికీలు, బ్లాగ్లు, పోడ్కాస్ట్లు, వెబ్ టూల్స్. వికీలు, బ్లాగ్లు, పోడ్కాస్ట్లు, వెబ్ టూల్స్ అనేవి ప్రత్యామ్నాయ పద్ధతులు. ప్రవర్తనవాద సిద్ధాంతం. ఎవరు? స్కిన్నర్ ప్రవర్తనవాద సిద్ధాంతం. సంజ్ఞానాత్మక ప్రవర్తన సిద్ధాంతం. ఎవరు? గాగ్నే. స్కిన్నర్ ప్రవర్తనవాద సిద్ధాంతం, గాగ్నే సంజ్ఞానాత్మక ప్రవర్తన సిద్ధాంతం అనేది ఐసీటీలో మనం మమైకం చేయడం ద్వారా ఏం జరుగుతుంది? జ్ఞాన నిర్మాణం అనేది జరుగుతుంది. జ్ఞాన నిర్మాణం జరిగినప్పుడు అది ఏమవుతుంది? మనకు అది లైఫ్ లాంగ్ గుర్తుంటుంది. ఇంకా జాన్ డూయి సూచించిన సాంఘిక క్రియాత్మక సిద్ధాంతం. సాంఘిక క్రియాత్మక సిద్ధాంతం ఎవరు? జాన్ డూయి. జాన్ డూయి సూచించిన సాంఘిక క్రియాత్మక సిద్ధాంతం, అలాగే వైగోట్స్కీ ప్రతిపాదించిన విదరణ సిద్ధాంతం, జీన్ పియాజే మరియు జీరోమ్ బ్రూనర్ వివరించిన బాల వికాస సిద్ధాంతాలు, అలాగే గార్డ్నర్ చెప్పిన బహుళ ప్రజ్ఞా సిద్ధాంతాల ఆధారంగా రూపొందించిన నిర్మాణాత్మక ఉపగమాలతో ఐసీటీని అనుసంధానం చేయడం ద్వారా జ్ఞాన నిర్మాణం అనేది చేయొచ్చు. నెక్స్ట్ స్కోఫోల్డింగ్ పద్ధతి సృష్టించడానికి తోడ్పడే ఐసీటీ సాంకేతిక వనరులు, పరికరాలు. స్కోఫోల్డింగ్ అంటే ఏంటి? సహాయ సహకారాలు అందించడం. ఇలా అందిస్తూ క్రమక్రమంగా మనం సహాయం తగ్గించి, అంటే మనం హెల్ప్ చేయడం మానేసి విద్యార్థి ఆ సమస్యను స్వయంగా పరిష్కరించుకునే విధంగా తోడ్పడడం. ఇప్పుడు విద్యార్థి ఒక కృత్యాన్ని చేస్తున్నప్పుడు కానీ, ఏదైనా విషయాన్ని నేర్చుకుంటున్నప్పుడు కానీ మనం విద్యార్థులకు సహకారాన్ని అందిస్తూనే క్రమక్రమంగా ఆ సమస్యను వాళ్ళే పరిష్కరించుకునే విధంగా, స్వయంగా వాళ్ళే తెలుసుకునే విధంగా చేయడమే స్కోఫోల్డింగ్. వైగోట్స్కీ సూచించిన స్కోఫోల్డింగ్ సిద్ధాంతంలోని విదరణం. ఇది పిల్లల్లో జరగడానికి విజువల్ టెక్నాలజీ మరియు వర్చువల్ రియాలిటీ, నిజ జీవిత అనుభవాలు అనేవి ఎంతగానో సహాయపడతాయి. మరి రెబెక్కా ఆల్బర్ సూచించిన స్కోఫోల్డింగ్ వ్యూహాలు ఏంటో చూద్దాం. మనకి మోస్ట్ ఇంపార్టెంట్ రెబెక్కా ఆల్బర్ సూచించిన స్కోఫోల్డింగ్ వ్యూహాలు. ఫస్ట్ వన్ వచ్చేసి చూపించడం మరియు చెప్పడం. సెకండ్ వన్ మాట్లాడడానికి సమయాన్ని ఇవ్వడం. నెక్స్ట్ శబ్దకోశం బోధన. నెక్స్ట్ ఫోర్త్ వన్ దృశ్య ఉపకరణాలను ఉపయోగించడం. నెక్స్ట్ విరామం, ప్రశ్నలు అడగడం, విరామం, పునఃసమీక్ష. రెబెక్కా ఆల్బర్ సూచించిన స్కోఫోల్డింగ్ వ్యూహాలేంటి? చూపించడం మరియు చెప్పడం, మాట్లాడడానికి సమయాన్ని ఇవ్వడం, శబ్దకోశం బోధన, నెక్స్ట్ దృశ్య ఉపకరణాలను ఉపయోగించడం, నెక్స్ట్ విరామం, ప్రశ్నలు అడగడం, మళ్ళీ విరామం, మళ్ళీ పునఃసమీక్ష. ఈ ఐసీటీకి సంబంధించి కంప్యూటర్స్, ల్యాప్టాప్స్, ట్యాబ్స్, స్మార్ట్ ఫోన్లు, ఇంటరాక్టివ్ బోర్డులు, ప్రొజెక్టర్స్ ఇటువంటివన్నీ కూడా మన స్కూల్లో సక్రమంగా పనిచేసే విధంగా మనం ఎప్పటికప్పుడు చూస్తూ ఉండాలి. నెక్స్ట్ సైబర్ చట్టం.
సైబర్ చట్టం అంటే మన ఇంటర్నెట్ వినియోగంలో న్యాయపరమైన అంశాలనే సైబర్ చట్టం అంటారు. మన ఇంటర్నెట్ వినియోగంలో అన్ని న్యాయపరమైన అంశాలని సైబర్ చట్టం అని అంటారు. ఇంతకు ముందు మనం ఇంటర్నెట్కి సంబంధించి ఆచార వ్యవహారాలను నెటిక్విట్స్ అని అంటారని మనం తెలుసుకున్నాం కదా. ఇది ఇంటర్నెట్ వినియోగంలో గల అన్ని న్యాయపరమైన అంశాలు. అదేమో ఆచార వ్యవహారాలు, ఇదేమో న్యాయపరమైన అంశాలు. న్యాయపరమైన అంశాలను ఏమంటారు? సైబర్ చట్టం అంటారు. అదే ఆచార వ్యవహారాలను అయితే నెటిక్విట్స్ అని అంటారు. అంటే కంప్యూటర్, ఇంటర్నెట్, నెట్వర్క్ ఉపయోగించి నిర్వహించే కార్యకలాపాలకి సివిల్ మరియు క్రిమినల్ న్యాయాన్ని అన్వయించడమే సైబర్ చట్టం. మరి ఈ సైబర్ చట్టంలోని అంశాలు ఇంటర్నెట్ యాక్సెస్, ఇంటర్నెట్ యూజేజ్, ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్, కాపీరైట్, ఓపెన్ సోర్స్ లైసెన్స్, డేటా ప్రైవసీ, సైబర్ టెర్రరిజం, క్రెడిట్ కార్డ్ క్రైమ్స్, ఆన్లైన్ గ్యామ్లింగ్ మొదలైనవన్నీ కూడా సైబర్ చట్టంలోని అంశాలు. నెక్స్ట్ సైబర్ రక్షణ. సైబర్ రక్షణ అంటే ఏమీ లేదు, మన కంప్యూటర్లు, నెట్వర్క్లు, ప్రోగ్రాంలకు సంబంధించి ఎదుటి వ్యక్తి దాడి చేయకుండా రక్షించుకోవడానికి ఉపయోగించేదే సైబర్ రక్షణ. ఈ సైబర్ రక్షణలోని అంశాలు అప్లికేషన్ రక్షణ, ఇన్ఫర్మేషన్ రక్షణ, నెట్వర్క్ రక్షణ, డిజాస్టర్ రికవరీ, ఎండ్ యూజర్ విద్య. కొన్ని సైబర్ నేరాలేంటో చూద్దాం. అవి వైరస్, హ్యాకింగ్, గ్రంథచౌర్యం, ఏకాంత భగ్నం. వైరస్ అనేది కూడా ఒక రకమైన సాఫ్ట్వేర్. మరి ఎలాంటి సాఫ్ట్వేర్? ఇది కంప్యూటర్లోని ప్రోగ్రామ్స్, ఫైల్స్ని నాశనం చేసే సాఫ్ట్వేర్. ఇది మన కంప్యూటర్లోకి ఎలా చేరుతుందంటే ఎవరైనా కావాలనే ఈ వైరస్ని పంపిస్తూ ఉంటారు. ఎందుకని? ఒకరి కంప్యూటర్లోని ప్రోగ్రామ్స్, ఫైల్స్ని నాశనం చేయడానికి ఇది వేరే వాళ్ళ కంప్యూటర్లోకి పంపిస్తూ ఉంటారు. మరి ఈ వైరస్ నుండి కంప్యూటర్ని రక్షించడానికి ఫైర్వాల్స్ లేదా యాంటీవైరస్ సాఫ్ట్వేర్లు ఇన్స్టాల్ చేసుకోవడం ద్వారా కంప్యూటర్ని వైరస్ నుండి రక్షించవచ్చు. నెక్స్ట్ హ్యాకింగ్ అంటే సింపుల్గా గుర్తుపెట్టుకోండి, ఇతరుల కంప్యూటర్లోని వ్యక్తిగత సమాచారాన్ని దొంగిలించడం. ఇతరుల కంప్యూటర్లోని వ్యక్తిగత సమాచారాన్ని దొంగిలించి వాటిని చట్టవిరుద్ధంగా ఉపయోగించుకోవడమే హ్యాకింగ్. ఈ హ్యాకింగ్ నుండి మన కంప్యూటర్ని రక్షించుకోవడానికి కొన్ని రకాల సాఫ్ట్వేర్ని ఇన్స్టాల్ చేసుకుంటే ఈ హ్యాకింగ్కి గురి కాకుండా చూడొచ్చు. నెక్స్ట్ గ్రంథచౌర్యం అంటే మనకి పేరులోనే ఉంది కదా, పుస్తకాలను దొంగిలించడం లేదా వేరే వాళ్ళ పుస్తకాలని తమవిగా వాడుకోవడం. మనకి ఇంటర్నెట్లో అనేక అంశాలకి సంబంధించి బుక్స్ అనేవి ఉంటాయి. అవి వేరే వాళ్ళ బుక్స్ని వాళ్ళ అనుమతి లేకుండా ఇంకెవరో వాడుకోవడం అనేది గ్రంథచౌర్యం అవుతుంది. దీన్ని నివారించడానికి www.plagiarism.com ఇటువంటి సాఫ్ట్వేర్లను ఇన్స్టాల్ చేసుకోవాలి. నెక్స్ట్ ఏకాంత భగ్నం. మనకి సొసైటీలో రకరకాల పర్సన్స్ ఉంటారు. డిఫరెంట్ పర్సన్స్, రకరకాల వృత్తిదారులు, టీచర్స్, స్టూడెంట్స్ ఉంటారు. మరి ఎవరికి వాళ్ళకి వ్యక్తిగత సమాచారం అనేది నేడు కంప్యూటర్లో స్టోరేజ్ చేసుకోవడం అనేది జరుగుతుంది. అంటే వాళ్ళ వ్యక్తిగత సమాచారాన్ని కంప్యూటర్లో ఉంచినప్పుడు దాన్ని వేరే వాళ్ళు దుర్వినియోగం చేసి, అంటే చొరపడి దొంగలించి దాన్ని వాళ్ళ మంచి కోసం, అంటే వాళ్ళ లాభం పొందడానికి వేరే వాళ్ళ కష్టాన్ని ఉపయోగించుకోవడమే ఏకాంత భగ్నం. దీన్ని నివారించడానికి ఏయూపీని అమలు చేయాలి. ఏయూపీ అంటే ఆథరైజ్డ్ యూజ్ పాలసీ. ఏకాంత భగ్నం నివారించడానికి ఏయూపీని అమలు చేయాలి. ఏయూపీ అంటే ఆథరైజ్డ్ యూజ్ పాలసీ. నెక్స్ట్ ఫ్రీవేర్ అంటే ఎలాంటి ఖర్చు లేకుండా ఉచితంగా లభించే సాఫ్ట్వేర్. ఈ ఫ్రీవేర్నే షేర్వేర్ అని కూడా అంటారు. ఎటువంటి ఖర్చు లేకుండా ఉచితంగా లభించే సాఫ్ట్వేర్స్ని ఫ్రీవేర్ అంటారు. ఈ ఫ్రీవేర్ని షేర్వేర్ అని కూడా పిలుస్తారు. ఇటువంటి ఉచితంగా లభించే సాఫ్ట్వేర్ని ఫ్రీవేర్ అంటారు కదా. మరి ఇలా ఉచితంగా లభించే వాటిని అవి మనం యూజ్ చేసుకోవచ్చే కానీ అందులో మనం ఎటువంటి ఎడిట్స్ అనేవి చేయలేము. అలా ఎడిట్ చేయాలంటే దాన్ని ఎవరైతే క్రియేట్ చేస్తారో వాళ్ళే ఎడిట్ చేయగలరు. మరి ఈ ఫ్రీవేర్ అనేవి అన్నిటికీ మనకి యూజ్ అవ్వదు. మనకి ఉచితంగా లభించే వాటిలో కొన్ని ఫీచర్సే ఉంటాయి. అందులో మీకు అడ్వాన్స్డ్ టెక్నాలజీ కావాలంటే అవి మీరు కొనుక్కోవాల్సి ఉంటుంది. అడ్వాన్స్డ్ వెర్షన్ కావాలంటే మీరు కొంత మనీ పే చేసి తీసుకోవాల్సి ఉంటుంది. వీటికి ఎగ్జాంపుల్ స్కైప్, అడోబ్, యాక్రోబాట్ రీడర్, టీమ్ వీవర్, సౌండ్ యాప్, సిడి బర్నర్, ఫైర్ఫాక్స్,
ఫ్లాష్గెట్, యూటోరెంట్, ఫార్మాట్ ఫ్యాక్టరీ, వినాంప్, అవెస్ట్, ఏవీజీ, ఒపెరా ఇవన్నీ కూడా ఉచితంగా లభిస్తాయి. కొన్ని అడ్వాన్స్డ్ వెర్షన్స్ అయితే బీబీ ఎడిట్, ఎక్స్ అండ్ వీవ్ ఇవన్నీ కూడా అడ్వాన్స్డ్ వెర్షన్స్, అంటే వీటిని పర్చేస్ చేసి అంటే వీటిని కొనుగోలు చేయాలి. స్కైప్, ఎడోబ్, యాక్రోబాట్ రీడర్, టీమ్ వీవర్, సౌండ్ యాప్, సిడీ బర్నర్, ఫైర్ ఫాక్స్, ఫ్లాష్గెట్, యూటోరెంట్, ఫార్మాట్ ఫ్యాక్టరీ, వినాంప్, అవెస్ట్, ఏవీజీ, ఒపెరా ఇవన్నీ కూడా ఉచితంగా లభించే ఫ్రీవేర్స్. మరి అడ్వాన్స్డ్ వెర్షన్స్ అయితే బీబీ ఎడిట్, ఎక్స్ అండ్ వీవ్. నెక్స్ట్ పోర్ట్ఫోలియో మదింపు. పోర్ట్ఫోలియో అంటే ఇప్పుడు టీచర్స్ స్టూడెంట్స్ తయారు చేసిన లేదా అభివృద్ధి పరిచిన కళాకృత్యాలు, వాళ్ళు చేసిన పనులు, వాళ్ళకి సంబంధించిన అంశాలన్నీ కూడా ఒక క్రమ పద్ధతిలో నివేదిక రూపంలో లేదా ఫైల్ రూపంలో తయారు చేసి స్టోరేజ్ చేయడం, నిల్వ చేయడమే పోర్ట్ఫోలియో. మరి ప్రజెంట్ అయితే కంప్యూటర్స్ అనేవి ఎక్కువగా యూజ్ చేస్తున్నారు కాబట్టి దీన్ని కంప్యూటర్లో కూడా స్టోరేజ్ చేయొచ్చు. ఈ పోర్ట్ఫోలియోస్ వల్ల విద్యార్థుల ప్రగతిని అంచనా వేయచ్చు, పరిపుష్టిని కూడా ఇవ్వచ్చు. ఎప్పటికప్పుడు వాళ్ళ ప్రగతి ఎలా ఉంది, వాళ్ళ ప్రోగ్రెస్ ఎలా ఉన్నది అనేది ఎప్పటికప్పుడు మనం ఒక ఎస్టిమేషన్కి రావచ్చు. దాని ద్వారా వాళ్ళని నెక్స్ట్ ఎలాగా వాళ్ళకి చెప్పాలి అనేది, లేకపోతే వాళ్ళని ఎలా ముందుకు తీసుకెళ్ళాలి అనేది పరిపుష్టిని కూడా ఇవ్వవచ్చు. ఈ పోర్ట్ఫోలియోస్లో కొన్ని అంశాలని స్వయంగా విద్యార్థులే చేర్చే అవకాశం కూడా ఉంది. ఇలా స్వయంగా విద్యార్థులే చేర్చడం వల్ల వాళ్ళకి అవి ఎక్కువ కాలం గుర్తుంటాయి, నేర్చుకున్న విషయాలను తెలుసుకుంటారు, వాళ్ళలో ఉన్న లోటుపాట్లు ఏంటి, వాళ్ళలో ఉన్న మైనస్లు ఏంటి అనేవి తెలుసుకుని వాటిని తొలగించుకుంటారు. నెక్స్ట్ రూబ్రిక్. సింపుల్గా గుర్తుపెట్టుకోండి, దీని ప్రధాన ఉద్దేశం విద్యార్థుల స్థాయిని లేదా సాధనలని మదింపు చేయడం. రూబ్రిక్ అంటే విద్యార్థుల స్థాయిని లేదా సాధనలని మదింపు చేయడం. ఈ రూబ్రిక్లో ఉండే అంశాలు విద్యార్థి ప్రతిస్పందనపై నిర్ణయం తీసుకోవడానికి ఆధారంగా ఉండే ఒకటి లేదా ఎక్కువ లక్షణాలు, ఇంకా ప్రతి అంశం యొక్క అర్థాన్ని వివరించే నిర్వచనాలు, ఉదాహరణలు, నెక్స్ట్ ప్రతి అంశం స్థాయిని నిర్ధారించడానికి అవసరమైన స్కోరింగ్ స్కేల్ విలువలు, నిర్వచనాలు, ఉదాహరణలు, అలాగే విద్యార్థి ప్రతిస్పందనపై నిర్ణయం తీసుకోవడానికి ఆధారపడే ఒకటి లేదా ఎక్కువ లక్షణాలు. గుడ్రిచ్ సూచించిన స్కోరింగ్ రూబ్రిక్ నిర్మాణంలోని సోపానాలు. ఈ రూబ్రిక్ నిర్మాణంలోని సోపానాలు: ఫస్ట్ వన్, విద్యార్థులకు వివిధ రూబ్రిక్ నమూనాలను చూపించాలి. నమూనా అంటే నిజ వస్తువులా ఉంటుందంటే నిజ వస్తువుని పోలి ఉంటుంది, కానీ అది నిజమైన వస్తువు కాదు. కాబట్టి విద్యార్థులకు ఈ విధంగా నమూనాలను చూపించాలి. విద్యార్థులు రివ్యూ చేయడం కోసం వారికి డిఫరెంట్ నమూనాలు అంటే వైవిధ్యవర్తమైన నమూనాలు తయారు చేయమని నియోజనాలు ఇవ్వాలి. అంటే అట్టతో గడియారం చేయమని, ఇలా రకరకాల నమూనాలు తయారు చేయడానికి వాళ్ళకి నియోజనాలు అనేవి ఇవ్వాలి. నెక్స్ట్, స్కోరింగ్ రూబ్రిక్లో ఉండాల్సిన అంశాల పట్టికను తయారు చేసి దానిని చర్చకు పెట్టాలి. నెక్స్ట్, రూబ్రిక్ నమూనాలను ఆచరణలో పెట్టి చూడాలి. తర్వాత పరిపుష్టి ఆధారంగా రూబ్రిక్ పనిని పునఃసమీక్ష చేయాలి. నెక్స్ట్, విద్యార్థుల పనిని మదింపు చేసి చూడాలి. మరి దేనిలోనైనా చివరిగా మదింపే కదా, కాబట్టి విద్యార్థుల పనిని మదింపు చేసి చూడాలి. ఫస్ట్ వన్ వచ్చేసి విద్యార్థులకి వివిధ రూబ్రిక్ నమూనాలను చూపించాలి. విద్యార్థులు రివ్యూ చేయడం కోసం వారికి వైవిధ్యవర్తమైన నమూనా నియోజనాలు ఇవ్వాలి. నెక్స్ట్, స్కోరింగ్ రూబ్రిక్లో ఉండాల్సిన అంశాల పట్టికను తయారు చేసి చర్చకు పెట్టాలి. తర్వాత రూబ్రిక్ నమూనాలను ఆచరణలో పెట్టి చూడాలి. తర్వాత పరిపుష్టి ఆధారంగా రూబ్రిక్ పనిని పునఃసమీక్ష చేయాలి. చివరిగా విద్యార్థుల పనిని మదింపు చేయాలి. నెక్స్ట్, దత్తాంశ నిర్వహణ. దీనినే ఇంగ్లీష్లో స్టాటిస్టిక్స్ అంటారు. మనందరికీ తెలుసు, దత్తాంశ నిర్వహణ అంటే మనం సేకరించిన సమాచారాన్ని ఒక క్రమ పద్ధతిలో అమర్చడం. మరి పాఠశాలలో ఎలాంటి సమాచారాన్ని మనం పొందుపరచాలి? ఒకటి, తరగతి వారీగా ఉన్న విద్యార్థుల వివరాలు, ఇంకా విద్యార్థుల హాజరు, ఇంకా పిల్లల మార్కుల వివరాలు, ఇంకా మిడ్ డే మీల్స్ మధ్యాహ్న భోజన పథకం, ఇంకా సంస్థాగత ప్రణాళిక ప్రతి సంవత్సరానికి సంబంధించి సంస్థాగత ప్రణాళిక, ఇంకా పిల్లల ప్రగతి ప్రోగ్రెస్, ఇంకా పాఠశాలకి మంజూరైన నిధులు, అలాగే పాఠశాలలో నిర్వహించిన సాంఘిక సాంస్కృతిక కార్యక్రమాలు, వాటికి సంబంధించిన ఫొటోసు నివేదికలు అనేవి
మనం పొందుపరుస్తాం. నెక్స్ట్ మల్టీమీడియాకి సంబంధించి ప్రణాళిక విధానంలో పాటించాల్సిన సోపానాలు. ఫస్ట్ వన్ విద్యార్థులు పొందే నైపుణ్యాలు. సెకండ్ వన్ పాఠ్యాంశ బోధనా లక్ష్యాలు. తర్వాత మల్టీమీడియా పాఠం అమలుపరచడం. ఈ మల్టీమీడియాను అమలుపరచడంలో ఇంటరాక్టివ్ బోర్డ్స్, ఈపాల్ సహాయం, ప్రొజెక్టర్ సహకారం, బ్లాగ్ సహకారం అనేది ఉంటుంది. ఇంకా పవర్ పాయింట్ స్లైడ్స్ తయారీ. మరి ఇది పాఠ్యాంశం అంతటా కూడా ఫార్మాటివ్ మదింపులో జరుగుతూ ఉంటుంది. ఫార్మాటివ్ మదింపు అంటే ఇది ఒక ఆన్గోయింగ్ ప్రాసెస్. ఎప్పటికప్పుడు స్టూడెంట్స్ ఎలా పర్ఫామ్ చేస్తున్నారు, ఎలా రియాక్ట్ అవుతున్నారు, క్లాస్ రూమ్లో ఎలా ఉన్నారు అనేది ఎప్పటికప్పుడు మదింపు చేయడం. ఇంకా స్టూడెంట్స్ రెస్పాన్స్ సిస్టంలో సమాధానాలు రాబట్టడం. ఇంకా ఎక్స్టెన్షన్ ప్రాజెక్టులు. ఈ ఎక్స్టెన్షన్ ప్రాజెక్టులు కూడా ఈ మల్టీమీడియాలో బాగా యూజ్ అవుతాయి. నెక్స్ట్ సామాజిక మాధ్యమం. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సోషల్ మీడియా గురించి మనం తెలుసుకోవాలి. అందులో ఫస్ట్ వన్ సామాజిక వేదికలు, ఫోరమ్స్. మరి ఇందులో సభ్యులుగా చేయడం ద్వారా టీచర్స్, స్టూడెంట్స్, ఇతర సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ ఉంటారు కదా, వాళ్ళు తమ అభిప్రాయాలను షేర్ చేసుకోవచ్చు. అలాగే స్టూడెంట్స్ వాళ్ళకి కావాల్సిన సమాచారాన్ని వాళ్ళకన్నా పెద్దగా ఉన్న ఎక్స్పర్ట్స్, టీచర్స్ నుంచి తెలుసుకోవచ్చు. ఈ సామాజిక వేదికలు, ఫోరమ్స్కి ఎగ్జాంపుల్స్ ఏపీ మ్యాథ్స్ ఫోరం, ఏపీ సబ్జెక్ట్స్ ఫోరం. ఏపీ మ్యాథ్స్ ఫోరం, ఏపీ సబ్జెక్ట్స్ ఫోరమ్స్ అనేవి వీటికి ఎగ్జాంపుల్గా మనం చెప్పచ్చు. నెక్స్ట్ బ్లాగ్లు. బ్లాగ్స్ అంటే సింపుల్గా గుర్తుపెట్టుకోండి, వెబ్లో ప్రచురించబడే పోస్టుల గల సైట్ను, వెబ్లో ప్రచురించే పోస్టులు గల సైట్ ఉంటుంది కదా, ఆ సైట్నే బ్లాగ్ అంటారు. మరి ఈ బ్లాగ్స్ ద్వారా కూడా అభిప్రాయాలను షేర్ చేసుకోవచ్చు. అలాగే స్టూడెంట్స్ వాళ్ళకి కావాల్సిన సమాచారాన్ని తెలుసుకోవచ్చు. వీటికి ఎగ్జాంపుల్ బ్లాగ్ స్పాట్, అలాగే వీబ్లీ వెబ్. ఈ బ్లాగ్స్కి ఎగ్జాంపుల్స్ బ్లాగ్ స్పాట్, అలాగే వీబ్లీ వెబ్సైట్స్. నెక్స్ట్ ట్విట్టర్ అనేది కూడా ఒక సోషల్ మీడియా ప్లాట్ఫామ్. ఇది కూడా మీకు ఎడ్యుకేషన్లో యూజ్ అవుతుంది. ఇవి టీచర్స్, స్టూడెంట్స్, అలాగే ఎక్స్పర్ట్స్ ఈ అకౌంట్ని కలిగి ఉండడం ద్వారా వాళ్ళ అభిప్రాయాలను షేర్ చేసుకోవచ్చు. ఇది ఎడ్యుకేషన్లో వాళ్ళకి యూజ్ అవుతుంది. అయితే ఈ ట్విట్టర్లో కూడా భావ ప్రసారం జరుగుతుంది. అంటే వాళ్ళకి నచ్చిన పోస్ట్ అనేది పోస్ట్ చేయొచ్చు, వాళ్ళకి తెలియని సమాచారం తెలుసుకోవచ్చు, అలాగే ఇన్ఫర్మేషన్ అనేది షేర్ చేయొచ్చు. అయితే ఈ ట్విట్టర్లో గరిష్టంగా 140 అక్షరాలని మెసేజ్ చేయొచ్చు. గరిష్టంగా ఎన్ని అక్షరాల మెసేజ్ని చేయగలం? 140. నెక్స్ట్ ఫేస్బుక్, అలాగే వాట్సాప్. ఈ రెండు కూడా ఎడ్యుకేషన్లో యూజ్ అవుతాయి. ఇవి కూడా సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్. నెక్స్ట్ లింక్డ్ ఇన్. ఇది మరో ముఖ్యమైన సోషల్ నెట్వర్కింగ్ మీడియా. ఇందులో ఎక్కువగా ప్రొఫెషనల్స్ ఉంటారు. అది కూడా ముఖ్యంగా ఎడ్యుకేషన్కి సంబంధించిన ప్రొఫెషనల్స్ ఉంటారు. ఇందులో తమ అభిప్రాయాలను వాళ్ళు పంచుకుంటారు. నెక్స్ట్ గూగుల్ ప్లస్ అనగానే సింపుల్గా గుర్తుపెట్టుకోండి, ఇది ఒక చర్చా వేదిక. ఇందులో విద్యారంగం కోర్సులు, బోధనా అభ్యసనకు సంబంధించి, టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్కి సంబంధించి అనేక విషయాలు అనేవి పోస్ట్ చేయబడతాయి. మరి ఈ మాధ్యమం ద్వారా విద్యార్థులు, అధ్యాపకులు, ఇంకా ఎక్స్పర్ట్స్ వాళ్ళ ఆలోచనలను, ఆవిష్కరణలను, వాళ్ళు ఏమన్నా కొత్తగా క్రియేట్ చేసినవి ఉంటాయి కదా, అవి ఇతరులతో పంచుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది. నెక్స్ట్ ఆన్లైన్ కోర్సెస్ వల్ల యూజెస్ మనందరికీ తెలుసు. మనం ఇంటి వద్దే ఉండి నేర్చుకుంటాము. మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు నిరంతరం నేర్చుకుంటాము. మన వృత్తిపరమైన అభివృద్ధిని సాధించగలం. అలాగే మనకి ఇష్టమైన సబ్జెక్ట్ని ఎంచుకోగలం. ఎందుకంటే మనం కంపల్సరీ స్కూల్కి కానీ కాలేజీకి కానీ వెళ్ళి నేర్చుకోవాలని లేదు కదా, కాబట్టి ఆన్లైన్లో మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు మన ఇంటి వద్దనే ఉండి నేర్చుకోవచ్చు. మరి ఆన్లైన్ కోర్సులను ఎలా ఎంచుకోవచ్చు అంటే, ఏ సబ్జెక్టులు మనం ఎంచుకోవచ్చు అంటే ఎడ్యుకేషనల్ టెక్నాలజీ, ఐసీటీ ఇన్ ఎడ్యుకేషన్, క్లాస్ రూమ్ మేనేజ్మెంట్, ఆన్లైన్ టీచింగ్ కోర్సెస్, అసెస్మెంట్, ఇంకా లిటరసీ కోచింగ్ కోర్సెస్, తర్వాత సైన్స్ అండ్ టెక్నాలజీ, ఇంజనీరింగ్ అండ్ మ్యాథమెటిక్స్. ఈ సబ్జెక్టులు మనం ఎంచుకోవచ్చు. నెక్స్ట్ ఈ పాయింట్ ఇంపార్టెంట్ చూడండి. విద్యా హక్కు చట్టం 2009 ప్రకారం ఉపాధ్యాయులు నిరంతరం తమ వృత్తిపరమైన అభివృద్ధిని పొందాల్సి ఉంటుంది. మరి అందుకోసమే ఉపాధ్యాయులు ఆన్లైన్ కోర్సుల ద్వారా, దూర విద్యా మార్గాల ద్వారా వృత్తిపరమైన అభివృద్ధిని సాధించాలి. మరి ఈ ఉపాధ్యాయుల నిరంతర వృత్తి వికాసానికి కొన్ని సంబంధించిన సమూహాలు ఏంటంటే ఇంటరాక్టివ్ వెబ్సైట్లు, ఈమెయిల్, సోషల్ మీడియా, బ్లాగ్లు, సబ్జెక్ట్ ఫోరంలు. ఇంటరాక్టివ్ వెబ్సైట్లు, ఈమెయిల్, సోషల్ మీడియా, బ్లాగ్లు,
సబ్జెక్టులు ఫోరంలు అనేవి టీచర్స్కి సంబంధించి నిరంతర వృత్తి వికాసానికి చెందినవి. వివిధ ఐసీటీ ప్లాట్ఫామ్స్ అవి మల్టీమీడియా కంప్యూటర్లు, ల్యాప్టాప్లు, డిజిటల్ కెమెరాలు, హ్యాండ్ క్యామ్, ప్రొజెక్టర్స్, టీవీ, రేడియో, స్మార్ట్ ఫోన్, ట్యాబ్లెట్, ఇంటరాక్టివ్ బోర్డులు, సామాజిక మాధ్యమాలు, సోషల్ మీడియాస్, ఇవన్నీ కూడా ఐసీటీ ప్లాట్ఫామ్స్. నెక్స్ట్ భారీ సార్వత్రిక ఆన్లైన్ కోర్సులు MOOC అబ్రివేషన్ అనేది ఇంపార్టెంట్. మ్యాసివ్ ఓపెన్ ఆన్లైన్ కోర్సెస్. సార్వత్రిక ఆన్లైన్ కోర్సులు. మరి ఇటువంటి కోర్సులు అనేవి కొన్ని విద్యార్థులకు ఫ్రీగా లభిస్తాయి, కొన్ని అయితే కొనుక్కోవాల్సి ఉంటుంది. మరి ఇవి మనకి అందుబాటులో ఉంటాయి. ఎక్కడ మనకి వెబ్ ద్వారా అందరికీ అందుబాటులో ఉండి ఇవి ఎవరైనా చదువుకునే విధంగా, ఈ కోర్సులు ఎవరైనా చేసే విధంగా ఉంటాయి. ఇవి కొన్ని ఫ్రీగా లభిస్తే, కొన్ని కోర్సులు అయితే మనం కొనుక్కోవాల్సి ఉంటుంది. మరి ఇందులో మెటీరియల్ ఉంటుంది, వీడియోస్ ఉంటాయి, ఆడియోస్ ఉంటాయి, ఇంకా ఫోరమ్స్ ఉంటాయి. కాబట్టి చదువుకోవడానికి చాలా వీలుగా ఉంటాయి. ఇవి ఎప్పుడైనా జాయిన్ అవ్వచ్చు, ఎప్పుడైనా మన కోర్స్ అనేది పూర్తి చేయొచ్చు. మనకి పర్టికులర్ లిమిట్ అనేది ఏమీ లేదు. కాబట్టి ఇవి చాలా బాగా ఎడ్యుకేషన్ సిస్టంలో యూజ్ అవుతాయి. ఇంకా దీంట్లో కోర్సు క్రెడిట్స్ అనేవి కూడా ఉంటాయి. వాళ్ళు పర్ఫార్మెన్స్ని బట్టి కోర్సు క్రెడిట్స్ అనేవి ఇస్తారు. ఈ MOOC మ్యాసివ్ ఓపెన్ ఆన్లైన్ కోర్సెస్కి ప్రత్యామ్నాయంగా అంటే ఆల్టర్నేట్గా వచ్చినాయి DOCCS, అలాగే SPOC. DOCCS, SPOC అనేవి వీటికి MOOCకి ఆల్టర్నేట్గా వచ్చాయి. మనకి MOOCలో సాధారణంగా క్లౌడ్ కంప్యూటింగ్ అనేది యూజ్ అవుతుంది. MOOCలో మనకి సాధారణంగా ఏం యూజ్ అవుతుంది? క్లౌడ్ కంప్యూటింగ్ అనేది యూజ్ అవుతుంది. MOOC కోసం మన భారతదేశ మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ MOOC ఈ మ్యాసివ్ ఓపెన్ ఆన్లైన్ కోర్సెస్ సార్వత్రిక ఆన్లైన్ కోర్సెస్ కోసం మన భారతదేశ మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ స్వయంని ఏర్పాటు చేసింది. ఈ స్వయం అబ్రివేషన్ చూడండి, ఇంపార్టెంట్. స్టడీ వెబ్స్ ఆఫ్ యాక్టివ్ లెర్నింగ్ ఫర్ యంగ్ యాస్పిరెంట్స్ మైండ్. స్టడీ వెబ్స్ ఆఫ్ యాక్టివ్ లెర్నింగ్ ఫర్ యంగ్ యాస్పిరెంట్స్ మైండ్. ఈ స్వయం స్టడీ వెబ్స్ ఆఫ్ యాక్టివ్ లెర్నింగ్ ఫర్ యంగ్ యాస్పిరెంట్స్ మైండ్ ముఖ్య లక్ష్యం ఏంటంటే IIT, IIM, సెంట్రల్ యూనివర్సిటీలు ఆన్లైన్ కోర్సులను భారత పౌరులకు అందించడం. దీని ద్వారా నాణ్యమైన కోర్స్ మెటీరియల్, ఆన్లైన్ లెక్చర్స్, డిస్కషన్స్, అసెస్మెంట్ క్విజులు ఇటువంటివన్నీ కూడా లెర్నర్స్కి అందుబాటులోకి తీసుకొస్తారు. మరి ఈ MOOC యొక్క ప్లాట్ఫామ్ ఏంటంటే ఓపెన్ EDX అనేది గుర్తుపెట్టుకోండి. MOOC ప్లాట్ఫామ్ ఏంటి? ఓపెన్ EDX. MOOCకి అబ్రివేషన్ ఏంటి? మ్యాసివ్ ఓపెన్ ఆన్లైన్ కోర్సెస్. అది DOCC అయితే డిస్ట్రిబ్యూటెడ్ ఓపెన్ కొలాబరేషన్ కోర్సెస్. SPOC అయితే సెల్ఫ్ బేస్డ్ ఆన్లైన్ కోర్సెస్. MOOC అయితే మ్యాసివ్ ఓపెన్ ఆన్లైన్ కోర్సెస్. DOCC అయితే డిస్ట్రిబ్యూటెడ్ ఓపెన్ కొలాబరేషన్ కోర్సెస్. SPOC అయితే సెల్ఫ్ బేస్డ్ ఆన్లైన్ కోర్సెస్. ఏపీలో టెట్ ఎగ్జామ్ రాసే SGT వాళ్ళకి కానీ, స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకి కానీ ICT అనేది అందరికీ కంపల్సరీ ఉంటుంది. ఇది అకాడమీ టెక్స్ట్ బుక్. మనం డిస్కస్ చేసింది ఈ వీడియోలో మొత్తం కూడా అకాడమీ టెక్స్ట్ బుక్. మనం ఏమైతే చదవాలో ఆ టెక్స్ట్ బుక్కే మనం ఈ వీడియోలో టోటల్గా డిస్కస్ చేసాం. టోటల్ టెక్స్ట్ బుక్ మొత్తం ఒకే వీడియోలో చెప్పుకున్నాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోను ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.